శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ పార్థివనామ సంవత్సరే శరదృతో కార్తీక మాసే పుణ్యతిథౌ మమ మాతుః పిండ ప్రదానం కరిష్యే. జంధ్యం మార్చుకోనైనా. అమ్మగారి పేరు ఏమిటి? లక్ష్మి. భారద్వాజస గోత్రం. భారద్వాజస గోత్రోద్భవే లక్ష్మీ స్వధా నమః. నాన్నగారి పేరు? నారాయణ. భారద్వాజస గోత్రం. భారద్వాజస గోత్రోద్భవస్య నారాయణ నామధేయస్య తస్మై స్వధా నమః. అయోధ్యా మధురామాయ కాశీ కాంచి అవంతికాపురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయ. ఏంటి అవుట్ అవుట్ కాదు. అవుటా? నువ్వు తప్పుకోరా. అదేం కుదరదు. పక్కిల్లో కొట్టి అవుట్ అనుకున్నాం కదా. నేను ఒప్పుకోను. నేను కొడితే మాత్రం అవుట్, నువ్వు కొడితే మాత్రం అవుట్ కదా. అందుకే నేను పెద్ద పిల్లలతో ఆడొద్దంటారు. వెళ్ళి బాల్ తీసుకురా. సరే అరవకు ఉండు. రేయ్ బ్యాట్ ఇచ్చల్రా. ఇదిగో చూడు. ఏమిటి బాల్ అంకిల్. నువ్వు బాల్ కొట్టాను మా ఇల్లు ఎదురుందట్రా. సారీ అంకిల్, నెక్స్ట్ టైం పక్కింట్లో కొడతాను. సత్య ఇదిగో నీ బాల్. థ్యాంక్స్ రమ్య. బుద్ధుందిరా నీకు? ఏంట్రా రేయ్ ఆగా బాబు, ఎక్కడికి నువ్వు? నేను ఆల్రెడీ వెళ్తున్నాను రా. రేపు నీ స్కూల్లో పనిష్మెంట్ కావాలా? ఏరా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఎక్కడికి? అమ్మాయిలకి పోస్ట్ కొట్టడానికి వెళ్తున్నారు. అవ్వా సారీ సారీ సారీ, బ్రేక్ సరిగ్గా పడలేదు. సారీ. ఏట్రా ఏటి? ఏమిట్రా? ఏం లేదురా. అయ్యో నువ్వు ఊరుకోరా. ఏం లేదురా. పాట బాగానే ఉంది కానీ మీ ఇల్లు వచ్చేసింది. దిగు. థ్యాంక్స్. ఇదిగో సచ్చా. ఏంటి? లెటర్. ఎవరికి? నీకే. నాకా? సత్యం ఎవరు? మావయ్య. ఏమైందిరా? వైజాగ్ వెళ్ళి చదవద్దని చెప్తున్నారు. నువ్వు వెళ్ళి నచ్చపు మావయ్య ప్లీజ్. ఆగరా, తోసేస్తున్నావేంట్రా బాబు? ప్లీజ్. సరే ఉండు, నేను వెళ్ళి మాట్లాడి చూస్తాను. నానా, రామశాస్త్రి గారి ఇంట్లో పెళ్లికి వాళ్ళు అడిగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. నేను మా నాన్న పక్కనే ఉండి అన్ని చూసుకుంటామని చెప్పొచ్చాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ మన సత్య గురించి అడిగారు. వాడికి మన వైజాగ్లోని గీతం ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ దొరికిందని వాళ్ళతో చెప్పాను. వాళ్ళందరికీ ఒకటే ఆశ్చర్యం నాన్న, ఆ కాలేజ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. మనోరి కాలేజీకి అప్లికేషన్ పెట్టాడుగా, అదేమైంది? అందులోనూ దొరికింది నాన్న. అయితే ఇక్కడే చదవని. సరేనా?
అయ్యో మామయ్య. ఇంకొంచెం వేసుకోరా. సీత, నీకు విషయం తెలుసా? మన పక్క వీధి శివరామ శర్మ గారు అబ్బాయి కూడా అదే కాలేజీకి అప్లికేషన్ పెట్టాట. దొరకలేదే, మన సత్యాకి మాత్రమే దొరికింది. అంత మెరిట్. నాన్న, ఆ కాలేజీలో చదివిన వాళ్ళంతా లండన్, అమెరికాలంటూ విదేశాల్లోనే పనిచేస్తున్నట్ట. మన సత్య గనక అక్కడ చదివాడో చాలా గొప్పవాడైపోతాడు. వాడికి ఈ లోకం తెలిసి రావాలిగా మరి. భాస్కరం, బాగా చదివే కుర్రాళ్ళు ఏ కాలేజీలో చదివినా పెద్దవాళ్ళు అవుతారు. కరెక్ట్ నాన్న. ఇక్కడే చదువుకొని అయ్యో, మంచినీళ్ళు ఇవ్వమ్మా. ఇది కరెక్టే మరి. నాన్న, కరెక్ట్ నాన్న. బాగా చదివేవాడు ఎక్కడ చదివితే ఏంటి? అయితే మన లక్ష్మి బ్రతికుండుంటే అబ్బాయికి మంచి కాలేజీలో సీటు దొరికింది, అక్కడే చేరిద్దామని ఆశపడి ఉండేది. అబ్బే, అది నా మనసులో మాట చెప్పాను. భాస్కరం, ఎప్పుడు బయలుదేరాలో అడుగు. 2 రోజుల్లో వెళ్ళాలి. లేదు తాతయ్య, ఇంకా 2 రోజులే టైం ఉంది. నేనే ఏమైంది? నిన్ను నా పెద్ద కొడుకులాగా. సరే సరే, పెద్ద కొడుకులాగా పెంచావు అంతేగా. అత్తయ్య, నేను స్కూల్ టూర్కి వెళ్తున్నప్పటి నుంచి అదే మాట చెప్తున్నావు. నేనే తాతయ్యని కష్టపడి ఒప్పించాను. దాన్ని చెడగొట్టద్దు ప్లీజ్ 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 ప్లీజ్. ఏ తాతయ్య వస్తున్నారు, ఏడవద్దు ప్లీజ్ ప్లీజ్. తాతయ్య, ఇదిగో, ఇది ఆ కృష్ణ ఉండే అడ్రస్. కృష్ణ ఎవరు? ఇంతకు ముందు మీ స్కూల్లో కేశవయ్యనే మాస్టర్ ఉండేవారే, అవును. వాళ్ళ అబ్బాయి. ఓ, వాడు అక్కడే 2 ఏళ్ల బట్టి చదువుతున్నాడు. నువ్వు వాడితోనే ఉండబోతున్నావు. లేదు తాతయ్య, అక్కడ హాస్టల్. హాస్టల్? అక్కడ నాన్ వెజ్ ఏది పెడతారా? అది మనం ముట్టుకుంటావా చెప్పు. ఆ, కృష్ణ ఉన్నాడే, చాలా మంచివాడు, నియమనిష్టలు ఉన్నవాడు. వాడే ఒడ్డుకు తింటున్నట్ట. నువ్వు వాడితోనే కలిసి ఉండబోతున్నావు. నేను కేశవతోనూ మాట్లాడాను, కృష్ణతోనూ మాట్లాడాను. ఏమిటి వ్యధ ప్రశ్నలు నువ్వు? అమ్మా సీత, సరే, నువ్వు సరే, బయలుదేరు. ఎక్కడ రాడు? లగేజ్ అడ్డానికి లింక్ రాడు. రేపు ఒకసారి ఆడు వెళ్ళనే నీ పని చెప్తా. వచ్చాడు ఎరా, అన్ని జాగ్రత్త ఇచ్చావా? జాగ్రత్త రా మావా. వైజాగ్ లో ప్రాబ్లం అయితే చెప్పు, మేము వచ్చేస్తాం. సత్య, మన గ్యాంగ్ లో నువ్వు ఒక్కడివేరా నా మాట వినేది. వీళ్ళెవ్వరు అసలు నా మాట విన్నంటున్నారా? ఏయ్, నీ గోల్ తట్టుకోలేక రా, ఊరు వెళ్తున్నాడు. ఊరుకోరా. ఏయ్, అమ్మాయి గురించి తెలిసిందా? ఏమ్మాయిరా? ఊరంతా ఎతికేవరా, అమ్మాయి ఇక్కడ కనబడలేదు. సత్య, అబద్ధం ఆడుతున్నాడు. నువ్వేం కాకర పడకు. నెక్స్ట్ టైం నువ్వు వచ్చేటప్పటికి ఆ పిల్ల డీటెయిల్స్ అన్ని ఇస్తా. ఆహా, చాలా థ్యాంక్స్ రా. ఇలా రా, ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. అవసరమైనప్పుడు ఉత్తరం రాయి, నేను పంపిస్తాను. పొరుగురు వెళుతున్నావు, నువ్వుగా వెళ్ళి ఏ సమస్యల్లోనూ పడకు. నువ్వేంటో నీ చదువేంటో అని ఉండాలి. సరే సార్. దొక్కు, 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 తొందరగా దొక్కు. పట్టు, పట్టు, పట్టు. బస్సును పట్టు. దొక్కు, దొక్కు, దొక్కు. బస్సును పట్టు, పట్టు. దొక్కు, దొక్కు, తొందరగా దొక్కు. ఏయ్, లేగా. ఈ రోజు నా చేతులు నిచ్చావు తప్పదురా. అబ్బా, నువ్వేంట నన్ను చంపేది? నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి ఈ పెట్లో పెట్టి దుబాయ్ పార్సల్ చేసేస్తాను. కృష్ణ, కృష్ణ, ఇగో థ్యాంక్స్. అవును, నువ్వెవరు? సత్య నిర్దవులు. ఆ,
కేశవ చెప్పాడు. కేశవయ్యా? మా నాన్న ఓ. కృష్ణ. ఆ? ఆ. ఏ, ఆ? నీతో ఒకళ్ళు గొడవ పడ్డారే, అతను ఎక్కడా? గొడవ పెట్టింది మనమే కదా. నువ్వు సరే పొడిచేస్తాను చంపేస్తాను అని అరిచాడే, అతను ఎక్కడా? నమ్మేశావు కదా. ఆ? కూర్చో 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 కూర్చో. ఎస్, అది కూడా మనమే. నేను పెద్ద ఆర్టిస్ట్ని. బొమ్మలేస్తారా? హలో, ఆర్టిస్ట్ అంటే నటుడు అని మరో అర్థం తెలుసా అమ్మా? చిరంజీవి బాలకృష్ణలా. చిరంజీవి బాలకృష్ణ. ఓ. ఇప్పుడున్న వాళ్ళలో ఎవ్వరు ఇంత రియలిస్టిక్ గా నటించడం లేదు, అందరూ ఓవర్ యాక్టింగే. ఓహో. ఏ సీన్ చూసిన రిప్లై అనుకో. నాకు అది కూడా వచ్చు. ఆ? నిండాలా కడుపు నిండాలా, దానికి క్వాలిటీదా ముఖ్యం. ఏమే కృష్ణ, ఆ, కాదు నువ్వు ఇంట్లోనే వండుకొని తింటావు అని చెప్పారు తాతగారు. ఆ, అప్పట్లో అలాగే చేసేవాడిని. నాన్ వెజ్ తిన్న మొదలెట్టిన దగ్గర నుంచి హోటల్కి వచ్చాను, అంతే అలవాటైపోయింది. తిను. మనం నాన్ వెజ్ తినడం తప్పు కదా? నేను తినడం తప్పు కాదు, మన ఇద్దరు బిల్లు నువ్వే పే చేసావు అనుకో. నువ్వు తినడం తప్పు కాదు. తిను. నాకొద్దు, నేను నాన్ వెజ్ తిన్నా. తమ్ముడు సాంబార్ పట్రా. పట్రా. ఏమైంది? ఏంటి? ఫ్యాన్ ప్రాబ్లం. ఫ్యాన్ బానే ఉంది. రేయ్, అది కాదరా, నా అభిమానుల గురించి చెప్తున్నా. వాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడ? అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు చూడు, ఆ టేబుల్ దగ్గర. నన్నే చూస్తున్నారు. లేదే. అబ్బా చూశారు. నువ్వు వాడు చూడడం వల్ల తిరిగిపోయారా. ఎందుకు? అంతా జగదేక్ వీరుడు అతిలోక సుందరి ఎఫెక్ట్. అలాగా? నువ్వు సినిమా చూసావా? చూశాను, గుర్తులేదు. కొన్ని పాటలని గుర్తున్నాయా? ఆ, అందులో చిరంజీవి గారు రాజసింహుడు అక్కడని పాడతారు. ఆ, గుర్తొచ్చింది. ఆయనతో చాలా మంది పిల్లలు కూడా ఉంటారు కదా. ఆ, ఒక 50-60 మంది పిల్లలు ఉంటారు. అందులో మొదటి పిల్లాడు ఎవరు? నేనే. ఓ, ఒక 50-60 మంది పిల్లల్లో ఫస్ట్ నువ్వా? మ్మ్. దీనికి ఫ్యాన్ ప్రాబ్లమా? మ్మ్. ఓకే, భోంచే. నువ్వు నమ్మలా, ఆ? నాలో కళాకారుడు అలర్ట్గా ఉన్నాడు. వాడిని ఏదో ఒక రోజు 40 ఫీట్ కటౌట్లో తప్పకుండా నువ్వు చూస్తావు. నచ్చానా? చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకున్నావు అంటే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా మనసంతా నువ్వే నిండిపోయావు. వాడున్నాడని ఆలోచిస్తున్నావా? వెళ్ళిపోయాడు. నాగరికత తెలిసిన వాడు. సత్య, నీకేమైందా? నాకేం కాలే. ఏటయ్యా చూస్తున్నారు? పట్టండయ్యా పర్లేదు పట్టండయ్యా, తలో చేయండియ్యా. సారీ, చూసుకోలేదు. రా. పోయి చూడరా. ఏమైంది? ఇందాక వచ్చేదారిలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. అవును సార్, రోడ్డు మీద బండి గాలి ఎగిరి దబ్బున పడింది సార్. భయంకరమైన సీను. ఎరా పాపం ఒక ఆయనకి బాగా దెబ్బలు తగిలింది సార్. నేనే హాస్పిటల్ తీసుకొచ్చాను. అదే నాకు కూడా. ఏంటి బతుకుతాడా? కరెక్ట్ టైంలో రావడం వల్ల ప్రాబ్లం లేదన్నారు డాక్టర్. నేను చెప్తున్నా, వాడు బతకడు.
లేదు ముందు సీరియస్ అన్నారు కానీ ఇప్పుడు ఓకే ఎప్పుడే చూసి వచ్చాను ఆయన మీకు తెలుసా? ఏమైందిరా? నేను లోపలికి వెళ్ళానా ఒకే నిమిషం పంపించేశా, ఆడిపోయాడు. నేను చెప్పలా వాడు బతకడు, కొట్టింది నేను. మిస్ అవ్వదు. అవును వాడు నీకు బాగా తెలిసినాడేంట్రా? అప్పుడు రోడ్డు మీద ఏ కుక్క దెబ్బ తగిలితే నీకేంట్రా? పెద్ద గాంధీ గారి స్కూల్లో చదువుతున్నావా? లేదు సార్, తెలియకుండా ఇక మీద అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నావు. సంధ్య ఎక్కడ రా? రేయ్ సత్య, రా 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 రా. సత్య నేను చెప్పలే మా ఊరుడే. రా 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 రా. కూర్చో 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 కూర్చో. ఏంటి కృష్ణ రూమ్ కి తెచ్చేసావు? డూప్లికేట్ కీ చేసిస్తానన్నా అది కూడా ఇవ్వలేదు. నేను చెయ్యిస్తాలేరా, కంగారు పడకు. ఓకే ఓకే. హలో, ఆర్గనైజింగ్ కో మనిషి కావాలన్నా కదమ్మా. ఎక్కడ ఎక్కడ్రా? నేనా కృష్ణ? నా వల్ల కాదు, నా కాలేజ్ ఉంది. రేయ్ అది పెద్ద ప్రాబ్లం కాదురా. ఇలా చూడు, మమ్మల్ని స్పాన్సర్ని రిలేట్ చేయడానికి మనిషి కావాలి. ఇక్కడిచ్చిన లెటర్లు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం, అక్కడిచ్చిన రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, అంతే. ఇది నువ్వు కాలేజ్ అయిపోయి కూడా చేయొచ్చు. అలాగా? నేను చేయను. వారానికి 200 ఇస్తాం. ఓకే చేస్తా. షోలో స్పెషల్ గా ఉండాలి మన ప్రోగ్రామ్. యా, దానికి నేనున్నాగా. ఏయ్, అదే మనం ఉన్నాగా. అది ఓకే ఓకే లిజన్, నా దగ్గర ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది. ఒక సూపర్ ఐటమ్ చేస్తే ఎలా ఉంటుంది? అవును, నువ్వులంతా పేరుగా ఉండండి. ఓకే డిస్కషన్ చాలు కానీ లెట్స్ ప్రాక్టీస్. Yeah, you guys, you go that side. Girls, you all come this side. Yeah. కృష్ణ ఏంట్రా? పొద్దున నా పక్కన ఒక అమ్మాయి కూర్చుందే, అమ్మాయి పేరేంటి? లావుగా ఉంటుందే పూజ, అదా? లావుగానా? కాదు కాదు, ఇటువైపు. అది చిలకముక్క రేవతి. ఏ కాదురా, అది చూయింగ్ అమ్మాయి. ఓ సంధ్య. సంధ్యానా? చాలా బాగుంది. ఇంత మునుపు అమ్మాయిని ఎక్కడో చూశాను నేను. తప్పకుండా చూసే ఉంటారా? బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్, అన్ని చోట్ల తిరుగుతుంటది. నువ్వు చూసే ఉంటావు. అవును, ఇప్పుడు నీకేం కావాలి? పోయి పడుకో లేదా చదువుకో, నన్ను డిస్టర్బ్ చేయకు. పా. అదిగా కృష్ణ. ఏంట్రా? రేయ్ అమ్మాయిని మనూర్లో చూశాను రా. అవునరా, పరికిణి ఓణి వేసుకొని భలే అందంగా ఉంది. ఆ అమ్మాయి పరికిని బోని ఆ, పువ్వులు బొట్టు కూడా పెట్టుకుని ఉంటుంది. నువ్వు చూసావా? కృష్ణ ఏం కావాలరా నీకు? ఏంట్రా? రేయ్ అమ్మాయి ఎవరు? నేను సంధ్య అని చెప్పానా? సంధ్య కాదు, ఇప్పుడు వచ్చిన అమ్మాయి. ఏయ్ ఏంట్రా? ఇదిగో ఈ అమ్మాయి. రేయ్ ఇది నా కో ఆర్టిస్ట్ రా, రిహార్సల్ చేస్తున్నాం. రియల్ యాక్టింగ్. రియల్ యాక్టింగా? నన్ను చూడనివా? ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు చూస్తున్న అమ్మాయి సంధ్య కాదా అని తెలుసుకోవాలి, అంతేగా? అవును. రేపు పొద్దున్నే వెళ్ళి ఆ అమ్మాయిని అడుక్కో. పోయి పడుకోరా. హలో, కమ్ హియర్. ఏమిటో చూపు. నన్ను గుర్తుపట్టలేదా? మనం నిడదవోల్లో మీట్ అయ్యాం. నిడదవోలు
అవును, మీ ఓణి నా సైకిల్లో ఇరుక్కొని పడిపోయి సారీ కూడా చెప్పాను. ఓణి. ఎల్లో కలర్. వెయిట్. యు నో వాట్? ఏంటి గుర్తొచ్చానా? యు వాంట్ టు డేట్ రైట్? ఆ? నాతో కలిసి ఊరంతా తిరగాల? లేదే. నా అడ్రస్? వద్దు. నా ఫోన్ నంబర్ కావాలా? చచా వద్దండి. నేను నీకు నచ్చానా? అయ్యో నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అయ్యో లేదే, ఎవరు చెప్పారు? నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. నేను ఫస్ట్ చూసినట్టుంది అని అంటావు, తర్వాత ఐ లవ్ యూ అంటావు. ఏంటండి ఇలా తప్పుగా మాట్లాడతారు? నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నువ్వే తప్పుగా మాట్లాడుతున్నావు. హే గాయ్స్, వాట్స్ హ్యాపెనింగ్? ఇతను నన్ను పల్లెటూరు బయట అంటున్నాడు. పల్లెటూరు బయట? ఆ, లేదురా, నిర్దోల్లో చూసానని చెప్పాను అంతేగా. అదే పల్లెటూరు బయట అంటే. కృష్ణ నువ్వే అడగమన్నావు, ఇప్పుడు గొడవ కోసం చూడు ఈ అమ్మాయి. నేను కూడా వస్తున్నానా? ఓకే ఓకే, వదిలే సంధ్య, ఇంకెప్పుడు అలాగండి సరేనా? రేయ్ ఏంట్రా? ఓయ్ చెప్పతనికి. రేయ్, ఆ అమ్మాయి వేరేరా, చాలా పద్ధతిగా. నెక్స్ట్ టైం డిఫరెంట్ ఐడియా ట్రై చేయి. ఈ ఐడియా వర్కౌట్ అవ్వలా. హలో, మేము ఆ టైప్ కాదమ్మా. రే కృష్ణ, డెఫినెట్ గా అమ్మాయి కాదా? ఏయ్, డౌటే వదిలేరా? లేదురా. లేదు. Take it easy రా. అయ్యో ఏంట్రా ఇది? సారీ సార్, తెలియక తగిలింది, చూసుకోలేదు సార్. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఏరా మామా, దెబ్బ పచ్చిగా ఉందండి. మొన్న అక్కడ వెనకాల నుంచి వేసాడు మావా. ఊరుకున్నా? ఎందుకు ఊరుకుంటావు? కడుపులో ఉన్న సజ్జన కెలికేశాను కదా. ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడు రైడు. ఇంతమంది పోలీసులు ఎందుకురా? ఇక్కడ ఏమైనా వెనుపాట జరుగుతుంది, వేలం పాట కదా. ఏదైనా జరిగితే మనం చూసుకోవా? కుట్టే, మీ నాన్న ఎంతకు పడదాం అనుకుంటున్నాడు? 2 కోట్ల లోపు తెలిపోవాలన్నాడు. మీరందరూ ఎంత అమౌంట్ కట్టారో దాని పర్సంటేజ్ మీ అందరికి వస్తాయి. ఆయన పాట పాడిన తర్వాత మీరు ఎవరు మాట్లాడకూడదు, అర్థమైందా? విశాఖపట్నం జిల్లాలో గల ఏటి ప్రాంతాల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం అంతటికి ఇసుక తీసుకువెళ్లే కాంట్రాక్టు గురించి ఈ వేలం పాట జరుగుతున్నది. జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు, జిల్లా పోలీస్ అధికారుల సమక్షంలో ఈ వేలం పాట జరుపబడుతున్నది. ఈ వేలం తాలూకు సర్కారు వారి పాట 1,20,00,000. ఆ పైన వేలం పాడేవారు పాడవచ్చు. 1,30,00,000. 1,50,00,000. 1,75,00,000 రూపాయల దగ్గర ఆగింది. ఆ పైన ఎవరైనా పాడాలనుకుంటున్నారా? 2 కోట్లు. 2,10,00,000. 2,10,00,000 రూపాయల దగ్గర ఆగింది. ఆ పైన ఎవరైనా పాడాలనుకుంటే పాడచ్చు. 2,10,00,000 రూపాయలు. 5 కోట్లు. 5 కోట్ల రూపాయలు. దీనిపైన ఎవరైనా పాడతారా? అది ఎక్కువ అనిపించడం లేదు, వదిలేసిపోమంటావా? 5 కోట్ల రూపాయలకు పైన ఎవ్వరూ పాడనందున ఈ కాంట్రాక్టు శ్రీ ఆదినారాయణ గారికి ఇవ్వడమైనది. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అరే, మీ సొంత ప్లేస్ లా ఉంది ఇదంతా. నేనొచ్చి పాడకపోతే బాగుంది కదా. మీరు పెద్దవాళ్ళు, మీరు వచ్చి తీసుకోకపోతే మీకు అవమానం. మేమెంత మీ వెనకాల తోకాడించుకుంటూ తిరిగే కుక్కలం కదా. నేను ఎప్పుడు అలా అనుకోను. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు వదులుకోలేం. నీకెంత పర్సెంటేజ్ కావాలో చెప్పు, నేను ఇస్తాను. ఏంటి బిచ్చమేస్తున్నారా? ఎవరితో మాట్లాడాలో తెలుసా? ఏయ్, ఎక్స్ట్రాలా నారం తీస్తా. పెద్ద చెప్పు పోరా. ఏయ్ ముసలోడా, ఊరికే సౌండ్ ఇవ్వకు. ఇది ఆ కాలం కాదు, వయసు అయిపోయింది. వెళ్ళం మూల పడి ఉండు. మళ్ళీ గొడవ పెట్టుకున్న ఇది గవర్నమెంట్ ప్లేస్. పద, వెళ్తూ మాట్లాడుకుందాం. మొదటి నుంచి నీ పద్ధతి అదోలా ఉంది. తప్పు. మళ్ళీ కుట్టి గణపతనలతో నువ్వు అలా మాట్లాడకూడదు. ఇది రిక్వెస్ట్ కాదు. ఓహో, మాట్లాడితే చంపేస్తారా? ఆ ఉద్దేశమే నాకుంటే నా ముందు నిలబడి నువ్వు మాట్లాడలేవు. వాడు ఎందుకులా మాట్లాడుతున్నాడన్నా? ఎవరు? మల్లిగాడు. రాయ్, వాడు నువ్వేమన్నా అన్నావా? లేదు. అది ఈ మల్లివేద కొత్తగా డబ్బు వచ్చి పడింది కదా, అందుకే ఎగిరెగిరి పడుతున్నాడు. ఏదో రోజు మాడు పగిలిపోతాడు. ఛే, డబ్బు రాగానే అందరూ మారిపోతారు కదా. అన్నా, నేను మళ్ళీతో మాట్లాడాలి, ఏర్పాటు చేయి. నువ్వేండానా? నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడతావా? అవసరం లేదు, నేనే వెళ్తా. నేను మాట్లాడడానికి వచ్చా. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను గొడవ పడ్డానికి రాలా, అలా చూడకు. ఏం మళ్ళీ ఇలా చేసావు? నువ్వు వేలం పాడేటైతే ముందే నాతో చెప్పుండొచ్చు కదా. చా, మా నాన్న ముందు నా పరువు పోయిందే.
అన్నిటికీ మేము మీ పర్మిషన్ తీసుకోవాలంటావా? ఇప్పటిదాకా అదే కదా జరిగింది. ఇప్పుడు నీకేమైంది? ప్రాబ్లం ఏంటి చెప్తే తీరుస్తావా? ఆ? నువ్వు మీ నాన్నేరా ప్రాబ్లం. మీరిద్దరూ ఈ పని వదిలిపెట్టి పోండి. పోతారా? రాయ్, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఏం చేశాను? ఓసారి ఆలోచించు. ఏం చేయలేదు నాన్న. కొట్టేనట్టు మరి. రాయ్, ఏం జరిగిందో చెప్పు. ఏయ్, ఈ రాయబారాలు నాకేం అక్కర్లేదు. అక్కడికి వచ్చి డాన్సులు కట్టావు. ఆ? మీ నాన్న పెద్ద పోటుగాళ్ళ కథలు చెప్పాడు. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడొద్దు. నీకు మీ నాన్నకి తొందరలోనే పెడతాను రా స్పాట్. నాన్న గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్తున్నానా? ఏ మీ నాన్న ఏమన్నా దేవుడా? అవునరా, దేవుడే. ఓ, అప్పుడు తొందరలోనే ఫోటోలు పెట్టి దండలేస్తే సరి. ముందు నీకు, ఆ తర్వాత మీ నాన్న. అందుకే నేను వద్దని చెప్పింది. ఎందుకంత రోషం పొడుచుకుంటూ వస్తుంది, పట్టుకొని అందరిని బాతున్నాడు. పెద్ద వస్తాదని ఫీలింగ్. ఎంతమంది అన్నా? నలుగురు. నలుగురిని తరిని కొట్టా. చాలా. పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పనికి రానోడా. వీటి వల్ల నాకెప్పుడు తలనొప్పే. ఊరుగానా, నా వయసులో నువ్వు అలాగే ఉన్నావు. అప్పుడు ఉండేవాడిని, ఇప్పుడు లేనే. చూడన్నా వీడి మాటలు. ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమంటావా? నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేసావుడి? చెదగొట్టేవాడిని. అదే నేను చేశా. నాన్న గురించి తప్పుగా మాట్లాడతానా మరే? బాబు వద్దు, వద్దు బాబు వద్దు. మీ నాన్నగారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. రై, ఒకవేళ వేసేస్తుంటే ఏం చేస్తుంటే వాడివరా? అదే ఏం అవలేదు కదా. నీ టైం బాగుండి ఏం కాలేదు. ఒకవేళ వేసేస్తుంటే నాకేమనైతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఏంటన్నా వీడి మాటలు? వదిలేనా, నీలా ముసలోడు అయ్యాక నేను నేర్పుగా ఓర్పుగా నడుచుకుంటాలే. అన్నా ఓ ఫోటో తీయనా? నీకు వేళప్పాలని నవ్వు నానా. ఎవరు సార్ అది? ఊరికి వేస్ట్ మాట. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలంటున్నారా వద్దంటున్నారా? వాట్ మిస్టర్ త్యాగరాజ్, ఎందుకు టెన్షన్ పడతారు? సార్, మిగిలిన వాళ్ళ దృష్టిలో అతను ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, కానీ మన దృష్టిలో జస్ట్ ఏ క్రిమినల్. 1,00,000 కేసులు ఉన్నాయి. అతని కోసం మీటింగ్ టైం వేస్ట్ చేసుకుంటాం. అఫీషియల్ మీటింగ్ అంటే అలాగే ఉంటుంది మిస్టర్ త్యాగరాజ్. ఇప్పుడేగా చార్జ్ తీసుకున్నారు, అవేం పట్టించుకోకండి. ఏం చేయాలో అది చెయ్యండి. కానీ వీళ్ళంతా కలిసి ఊరికే రాజకీయ నాయకులు అంటే అంతే. వాళ్ళకి కావాల్సింది అది, మనకు కావాల్సింది లా అండ్ ఆర్డర్. ఓకే, టేక్ కేర్. సార్. రామరామా సార్. ఆది కొడుకు పేరేంటి సార్? కుట్టి సార్. కుట్టియా? పేరు చూడు ఎలా పెట్టాడు. నేను ఆదిని మీట్ అవ్వాలి. మనం వెళ్ళి మీట్ అవుతాం సార్. ఆయన మాత్రం ఎప్పుడు రాదు సార్.
ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ? 2 గంటల నుంచి అయ్యా. ఏంటి సార్ ఇది? ఇంతసేపు ఈ బళ్ళని ఇక్కడ ఆపేస్తే ఎలాగండి? చూడండి మేమేం ఊసిపోక ఆపలేదు ఇక్కడ. పేపర్స్ అవి చెక్ చేయాలని వీటిని ఆపాం. ఏమై ఇన్సూరెన్స్ ఉందా? అదే ట్రిప్ షీటు ఉందయ్యా. ఏదైతే అన్నీ సరిగా ఉన్నాయి లేచాడు. 2 గంటల నుంచి పేపర్లన్నీ అలాగే పెట్టి కూర్చున్నారు. తొందరగా చూసి పంపించండి సార్. మాకు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయండి, అవన్నీ పూర్తి చేసిన తర్వాతే పంపగలం. మీరు కంగారు పడకండి. పని ఉంది. ఎక్కువ పని చూసుకుని వచ్చేస్తాను. ఓయ్ ఆపోయా ఆపోయా, నీ పేరేంటి? ఆదినారాయణ. పేపర్స్ అవి తీసుకెళ్ళి సారీ చూపించు. వెళ్ళు. ఏంటి ప్రాబ్లం? నో ప్రాబ్లం, రెగ్యులర్ చెకప్. ఆదినారాయణ, ఏసీపీ త్యాగరాజ్. మిమ్మల్ని ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆది అంటే 10 మందితో వచ్చి ఫారెన్ కార్లో దిగుతారనుకున్నాను. చాలా సింపుల్గా వచ్చారు. నేనంత పెద్దవాడిని కాదు. పూర్తయిందా, వెళ్దామా? పూర్తయిపోతుంది. ఏం లేదు ఆది, మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మిమ్మల్ని చూడాలనిపించింది. పిలిపిస్తే రారట, మేమే వచ్చి చూడాలట అని విన్నాను. నా పొజిషన్కి నేను రాకూడదు కదా, అందుకే ఇలా రప్పించాను. నా గురించి మీకు ఎవరో తప్పుగా చెప్పుంటారు. మీ పేరేంటి? కామేశ్వరం. మిస్టర్ కామేశ్వరం, మీకు చాలా పనులుంటాయి. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? మేము మీలాంటి వాళ్ళని, మాకు కూడా ఎన్నో పనులుంటాయి. ఏసీపీ సార్, నేను చాలా సింపుల్గా ఉంటాను. నా వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ఫోన్ చేయండి, వస్తాను. అది మానేసి ఇలా లారీని ఆపకండి. ఎందుకంటే ఈసారి మొదటి లారీ ఆగుతుంది, తర్వాత లారీ ఆగకుండా పోతుంది. అది మీరైనా సరే ఏమనుకోకండి. గణపతన్న ఆటోని పిలవండి. ఆటో తొందరగా కానిచ్చరండి రా. సార్ ఈ అడ్రస్ ఇది తిన్నగా వెళ్ళి 2 లెఫ్ట్ తిరిగి రా బాబు, నేను అక్కడికి వెళ్తున్నాను. పర్లేదు సార్, నేను వెళ్తాను. లేదు లేదు, కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. అవును, అక్కడ ఎవరిని కలవాలి? ఒక ఫ్రెండ్ ఉంది సార్, సంధ్య అని. క్లాస్మేటా? చిచి లేదు సార్, వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేనే కోఆర్డినేటర్. వీక్లీ 200 రూపీస్, పార్ట్ టైం జాబ్ సార్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ మీకు అమ్మాయి తెలుసా? తెలుసు. చెప్తున్నానని తప్పుగా అనుకోకండి సార్. ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలి సార్? ఒక అమ్మాయిలాగా ఉండాలి, కానీ అబ్బాయిలాగా ఉంటుంది సార్ ఈ అమ్మాయి. ఏమంటున్నావయ్యా? అవును సార్, అబ్బాయిలాగా. ఈ కాలంలో సిటీలో ఉండే అమ్మాయిలంతా అలాగే ఉండాలయ్యా. లేదు సార్, మీ ఇంట్లో అసలు అమ్మాయిలే లేరు అనుకుంటారు, అందుకే ఇలా హాయిగా వెళ్తున్నారు. ఆ అమ్మాయి కనుక మీ ఇంట్లో ఉండుంటే మొత్తం అవుట్ సార్. సర్లేండి సార్, వాళ్ళ అమ్మ నాన్న తలరా తల ఉంది. ఇదే ఆ ఇల్లు. థ్యాంక్ యూ సార్. సార్ మీకు తెలిసిన అమ్మాయి అన్నారు, మనం మాట్లాడుకునేవి చెప్పద్దే. ఓకే యంగ్ మ్యాన్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. సంధ్య, సంధ్య, వస్తున్నా. సంధ్య. హాయ్. హాయ్. కృష్ణ రాలేదా? పికప్ చేసుకుని రమ్మన్నాడు. నువ్వెందులో వచ్చావు? బస్లో. బస్సులో? రేయ్, దాన్ని పికప్ అనరు. అబ్బా, ఏంటన్నా ఇంత లేటు? సారీ మై డియర్, షాప్ లో లేట్ అయింది. యంగ్ మ్యాన్, బయట ఎందుకు నించోట? లోపలికి రా, కమ్ ఇన్. ప్లీజ్ కూర్చోయ్యా. వేర్స్ మై స్వీట్ వైఫ్? వస్తున్నా. సో టెల్ మీ, వాట్ డు యు డు? ఇంజనీరింగ్ సార్. వెయిట్ వెయిట్ వెయిట్. హలో, ఏంట్రా? ఇవాళ మందు కొట్టడానికి రాలేను, మా అమ్మాయికి తెలిస్తే చంపేస్తుంది. సారీ రా, ఇవాళకి నన్ను వదిలేయండి. పెట్టేనా? థ్యాంక్ యూ. ఈ అబ్బాయి ఎవరండి? మన సంజయ్ ఫ్రెండ్. హలో ఆంటీ. కూర్చో. పేరేంటి బాబు? సత్య ఆంటీ. కూర్చోమని చెప్పానుగా. టీ కాఫీ ఏమైనా తాగుతా? వద్దంటే. అరే కూర్చో బాబు. ఈ అబ్బాయి ఏంటి మెలికలు తిరుగుతున్నాడు? మీరేమైనా అన్నారా? నేనే వల్లేదే, మిమ్మల్ని చూసే భయపడ్డాడు అనుకుంటాను. సత్య, వెళ్దాం పదా. బాయ్ నాన్న. బాయ్ మా. ఓకే. సాయంత్రం ఫంక్షన్ ఉంది, ఈ అవతారంలో వచ్చి తగలడుకో. ఓకే తెలుసమ్మా, డ్రెస్ తీసుకెళ్తున్నా. ఓకే మై బాయ్, కమ్. నైస్ మీటింగ్ యూ యంగ్ మ్యాన్. మా అమ్మాయిని అబ్బాయిలా పెంచానన్నావే. అయ్యో సారీ అంకుల్. నాకెంతో గర్వంగా ఉంది. అమ్మాయిలంటే అలాగే ఉండాలి. సత్యరా పిలుస్తుంది, వెళ్ళు. వస్తాను. ఎస్. ఈయనేంటి? పట్టుకో. ఇదిగో
నువ్వెక్కడికి ఉండు. సత్య, డాన్స్ కి డ్రెస్ బాగుంటుంది కదా. డ్రెస్ ఏది? స్టూపిడ్. సత్య, హౌస్ దిస్? ఓకే. నిన్ను అడిగాను చూడు, పల్లెటూరు బైక్. సత్య, ఏంటి? ఇప్పుడు ఎక్కడికి? ఏయ్ ఇట్రా. పూలు కొనుక్కొస్తాను. నేను బండి తీసుకొస్తా. ఊరెంత? మల్లెపూలు ఇవ్వు. సంధ్య, 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 లే సంధ్య. మీరు ఇక్కడ వెయిట్ చేయండి. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. పబ్లిక్లో కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. విట్నెస్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. కొందరి మీద అనుమానం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. తొందరలోనే దోషులు పట్టుకుంటాం. ఇప్పటికింతే చెప్పగలను. థ్యాంక్ యూ. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. సార్ 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 మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్. మా అమ్మాయికి ఏం కాదు కదా సార్? ప్లీజ్ డోంట్ వరీ, ఏం కాదు. ఇది ఎవరు చేసుంటారు? మీకు అనవసరమైన మ్యాటర్ ఇది. మీ అమ్మాయి ప్రాణాలతో ఉండటమే గొప్ప విషయం. ముందు వెళ్ళి అమ్మాయిని చూసిరండి. సార్ నేను వస్తానండి. వెళ్ళు. నువ్వు రావా? నేనా సార్? నువ్వే చెప్పు, ఏంటి ప్రాబ్లం? సార్, ఏంటి? నా పేరు సత్య అండి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని. అయితే ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఏంటి? కాంపౌండ్లో ఉన్న సైకిల్ కనిపించలేదా? అక్కడ కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళా. అది కాదు సార్. మరేంటి? నిన్న మార్కెట్లో గొడవ అయింది కదా సార్. హెడ్, ఈ ఫోన్ అసలు పనిచేయడమే లేదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేదా? ఇచ్చాను సార్. ఏమివ్వడమో ఏమిటో. నువ్వెందుకు ఆపావు చెప్పు. అందులో నాతో ఉన్న అమ్మాయికి కాలికి దెబ్బ తగిలింది సార్. టీ చెప్పి ఎంతసేపు అయింది? వస్తుందా రాదా? వచ్చేస్తాను సార్. తొందరగా దమ్మని చెప్పయా. అలాగే సార్. నువ్వు కానీ నిన్న గొడవ పడిన వాళ్ళని నేను చూశాను సార్. అవును సార్, ముఖ్యంగా షూట్ చేసిన వాడిని నేను గుర్తుపడతానండి. నీ పేరేంటన్నావు? సత్య సార్. ఈ కేసుని మన పోలీస్ స్టేషన్ డీల్ చేయట్లేదమ్మా. ఏంటి సార్?
ఏసీపీ త్యాగరాజు గారు చూస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి. పట్టపగలు జరిగింది, చాలా మంది చనిపోయారు. ఎంతమంది? 100 మందికి పైనే సార్. 100 మందికి పైగా. పబ్లిక్లో ఎవరు ముందుకు రాలేదు, నువ్వు ఒక్కడివే వచ్చా. థ్యాంక్ యూ సుబ్బారావు. సార్ కూర్చో. థ్యాంక్ యూ సార్. వాళ్ళెవరో నీకు తెలుసా? నాకు తెలియదు సార్, కానీ గుర్తుపట్టగలను. నీదే ఊరన్నా? నిడదవోలు సార్. అది అది సంతకం పెట్టు. నేను వెళ్తాను సార్. సత్యా, సార్. ఇక్కడ జరిగింది 3వ వాడికి తెలియకూడదు. ఓకే సార్, వెళ్ళొస్తాను. అబ్బా, చాలా థ్రిల్లింగ్ గా ఉండదు కదా? అవును సంధ్య, తుపాకీ పేలినప్పుడు డుబుక్ అని సౌండ్ మాత్రం వినిపించిందా, లేదా బుల్లెట్ అలా వెళ్తున్నా నీ కంటి కనిపించిందా? ఏయ్ ఏంట్రా, ఉండబా. ఆపరేషన్ చేసినప్పుడు బుల్లెట్ తీసి ప్లేట్లు వేస్తారే, అది దొరుకుతుందా? చైనీకి లాకెట్ లాగా. రారా, ఇప్పుడే రావడమా? సంధ్య, బుల్లెట్. కృష్ణ షట్ అప్. సారీ. వాట్ ఏ రియలిస్టిక్ స్టోరీ యార్. హీరోయిన్కి దెబ్బ తగలడం, హీరో కాపాడడం. ఎవరు హీరో? వీడే కదా. అతనెందుకు హీరో అవుతాడు? వీడే కదా నేను కాపాడాడు. కాపాడా? బుల్లెట్ నా మీద పడకుండా తనేమన్నా అడ్డుకున్నాడా? ఓహో. ఏయ్, అసలు దెబ్బ తగిలేక వీడేకి నేను హాస్పిటల్లో చేర్చింది. అది రోడ్డు మీద పోయేవాడు కూడా చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఆ? విజిటర్స్ టైం అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. చాలా బాగుంది. మేము విజిటర్స్ కాదు, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే మాత్రం ఏంటి, బయటికి వెళ్ళండి ప్లీజ్. yes that's right. కృష్ణ, చాలు పద. సత్య, ఆ, నువ్వు ఉండు. కూర్చో. థ్యాంక్స్, దేనికి? నన్ను కాపాడినందుకు. అది రోడ్డు మీద వెళ్ళి ఎవరైనా చేస్తారన్నావుగా. మేబీ, అయినప్పటికీ థ్యాంక్స్. పర్వాలేదు. ఏ ఏ, ఆ, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? కొంపలు మునిగే పనులు ఏమైనా ఉన్నాయా? ఆ, లేవు. అప్పుడు కూర్చో. ఉమ్, బాగా బోర్ కొడుతోంది. నువ్వు నెడదవోల్లో చూసావే ఓ పల్లెటూరు బైతు, ఆ అమ్మాయి గురించి చెప్పు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. ఏమీ లేదు. సరే, నువ్వు చెప్పద్దు, నేనే చెప్తాను. నువ్వు నెడదవోల్లో చూసావే హాఫ్ సారీ కట్టుకుని అందంగా అమాయకంగా, అది నేనే. తెలుసు. తెలుసా? ఉమ్, మరైతే చెప్పు. ఏం చెప్పను? ఆ అమ్మాయి ఎవరో నీకు తెలిసినప్పుడు నువ్వేదో చెప్పాలనుకున్నావే, అది చెప్పు. ఏమీ లేదు. ష్యూర్? ఏమీ లేదు, నేను వస్తానే. సత్య, ఆ, ఏంటి? మరోసారి థ్యాంక్స్. పర్వాలేదు. ఇదిరా మొక్క అంటే. ఎరా రాజుగా, షెడ్లో మంచి మంచి గుంటల పళ్ళ పెట్టుకున్నావంట. గుంటలుంటే బళ్ళు ఎక్కువ వస్తాయనా? అవును. ఈ మధ్య అమ్మాయిలంతా ప్రతి పనిలో పోటీ ఎక్కువైందిరా మామ. ఎరా, ఫోటోలు ఏమైనా ఉన్నాయా మంచి కలర్? ఆ టైప్ చూడరా. రండి సార్. ఏంటి ఇటు పక్క ఓ చేసిపోతారా? కుట్టి, కొంచెం స్టేషన్లో పని ఉంది, పోయేద్దామా? ఎందుకు సార్? పెద్దేం లేదు, ఓ చిన్న ఎంక్వైరీ. సార్. లోపలేసే. సార్ కొంచెం వీళ్ళతో ఊరికే మాట్లాడడానికి మన దగ్గర టైం లేదు. తీసుకెళ్ళి లోపలేసే.
లైన్ కలవడం లేదా అది ఇంటికి ఇంటికి ఫోన్ చేయన్నా. లోపలేస్తాడని నేను అనుకోలేదు సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎందుకు తీసుకెళ్ళావు వాడిని? సార్ మార్కెట్లో జరిగిన గొడవ గురించి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి తీసుకురమ్మన్నారు సార్. గొడవల్లో గాయపడ్డిద్దరు హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇది ఎప్పుడు జరిగేదే కదా, కొత్త ఏం కాదు కదా. ఎంక్వైరీ అని చెప్పి తీసుకెళ్ళి ఎందుకు లోపలేశారు? సార్ అతనికి తెలియదు సార్ మీ గురించి. వచ్చిన రోజు నుంచి మీ మీద ఉన్న కేసుల గురించే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నేనేం చేయను సార్. కర్మకాలి మన కుట్టియే కాల్చాడని కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాడు సార్. ఎవరు? నాకు తెలియదు సార్. ఇది చెప్పడానికి నువ్వెందుకయ్యా? కంప్లైంట్ ఎవరిచ్చారని అడిగాను. డిపార్ట్మెంట్లోనే కదా ఇంకా పనిచేస్తున్నావు ఏంటన్నా? మొబైల్ ఫోన్ ట్రై చేయన్నా. కుట్టి మీద చేసాడా? సార్ నేను ఉండగా అది ఎలా జరుగుతుంది సార్? దీనికేం తక్కువ లేదు. నువ్వేగా లోపలికి తీసుకెళ్ళావు. ఏమైందన్నా? రింగ్ అవుతుంది. ఇవ్వన్నా, వాడు దొరకాలి. చూడు మిస్టర్ శివరాం, అతను ఉన్న ఏరియాకి మనం పర్మిషన్ ఇచ్చాం. బందోబస్తు అది జాగ్రత్త చూసుకోండి. అది కుదరదు సార్. తీయడా? తీయడు సార్. మరి ఏదో ఒకటి చెయ్యి అన్నా. వస్తానన్నా. తొందరగా వెళ్ళు. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయానండి, వచ్చేస్తాను. సరేనండి. నమస్కారం సార్. ఆది ఏంటి ఇలా వచ్చా? ఇద్దరం ఎప్పుడు రోడ్డు మీద కలుస్తున్నాం? ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలి. ఫోన్ చేస్తే తమరు బిజీగా ఉన్నారు, అందుకని ఇలా కొంచెం టైం ఉంది, మాట్లాడదామా? ఏంటి సంగతి? మీకు నాకు ఏంటి ప్రాబ్లం? కుట్టినందుకు లోపలేశారు. వాడిని వదిలేయండి, మనం మాట్లాడుకుందాం. నువ్వేమైనా జడ్జిగా చెప్పిన వెంటనే వదిలేయడానికి? మా డ్యూటీ మేము చేసాం. అతని మీద కంప్లైంట్ ఉంది, అందుకే లోపలేసాం. కేసు కోర్టుకు వస్తుంది. జడ్జిమెంట్ రాని వదిలేస్తాను. వేళ కొలవుతాం. కోపం వస్తుందా? బలహీనలకే కోపం వస్తుంది, నాకు కోపం రాదు. మరి ఇంకే, మీరు చాలా బలమైన వాళ్ళు, ఏదైనా సాధించగలరు. మీ వెనక చాలామంది ఉంటారు. మరి మీ పలుకుబడి ఉపయోగించుకొని రిలీజ్ చేయించుకోండి. నన్ను ఎందుకు అడగడం? సరే, చేయిస్తా. కుట్టిని విడిపించడానికి ఎంతో సేపు పట్టదు, అది మీకు తెలుసు. కానీ ఆ పైన మీరేమీ చేయలేరు. ఇక మీరెళ్ళొచ్చు. రేపు పడితీరా? వాడిని ఇక్కడే నుంచో పెట్టి కుమ్మేయాలనిపించింది. నీకు అనిపించలా? అనిపించింది సార్. కొనే కొనే. మినిస్టర్కి ఫోన్ చేయాలి. హలో, ఒక్క నిమిషం. నేను ఆదిని మాట్లాడుతున్నా. కుట్టిని అరెస్ట్ చేశారు. ఓయ్, నీ సానుభూతి నాకు అక్కర్లేదు. వాడు వెంటనే బయటికి రావాలి. వెంటనే. కంప్లైంట్ ఎవరిచ్చారో తెలిసిందా? గొడవ జరిగినప్పుడు ఒక అమ్మాయికి దెబ్బ తగిలింది. ఆ పిల్ల కూడా ఉన్న అబ్బాయే కంప్లైంట్ ఇచ్చాడు. నేను వాడిని చూడాలి. ఏంట్రా? ఎలా ఉంది? సత్య వద్దు. నీ బర్త్డే కదా, అందుకే. 1 2 3 స్టార్ట్. హ్యాపీ. ఏంటి? ఏమైంది? పాడండి. కేక్ వచ్చారా? కేక్ వచ్చారా మీరు? ముందు పాడే. పాడండి. ఆగండి. రిషబ్, అంతా తప్పుగా పాడుతున్నారు. బాయ్. సారీ. జిల్ 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 వాన ఎక్కడ ఉన్నావు? వదలండి.
ఎవరు మీరు? ఈ అబ్బాయా? కంప్లైంట్ ఇచ్చిన అబ్బాయి. చిన్న పిల్లాడిలా ఉన్నాడే. ఆ? ఇలా రా, కూర్చో కూర్చో. టవలే అన్న అతనికి. రా కూర్చో కూర్చో. కాఫీ తాగుతావా? నిన్నెక్కడో చూశానే. నీ పేరేంటి? సత్య. సత్య. చదువుకుంటున్నావా? అవును. ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్. సో చదవడానికి వచ్చావు. బాగా చదవాలి. ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు మీ ఇంట్లో నువ్వు చదివి పెద్దవాడి అవ్వాలని. బాగా చదువుకోవాలి. ఈ కాలంలో బాగా చదువుకున్న ఉద్యోగాలు దొరకట్లేదన్నా, కానీ నువ్వేం దిగులు పడకు. చదువు పూర్తయ్యాక నా దగ్గరికి రా, మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. వాడినే చూస్తావు. వాడు నా కొడుకు కుట్టి, కొంచెం మొరటోడు, అలాగే పెరిగాడు. కోపంగా ఉన్నాడు చూడు లోపలేశారని. నువ్వే కంప్లైంట్ ఇచ్చావట. నాకు కూడా కోపం వచ్చింది. కొడుకేమనైతే తండ్రి కోపం రాదా? నీ స్థానంలో ఇంకెవరున్నా నేను హ్యాండిల్ చేసే పద్ధతి వేరు. చిన్నపిల్లాళ్ళ ఉన్నావు. రేపు పోలీసులు వచ్చి అడిగితే ఇతనెవరో నాకు తెలియదు, తెలియకుండానే కంప్లైంట్ ఇచ్చానని చెప్పు. ఏంటి, ఒక విషయం తెలుసుకో. గొడవ జరిగేటప్పుడు అడ్డంగా వస్తే దెబ్బలు తగులుతాయి, అది సహజం. కానీ తెలియక కొట్టింది కాదు, తెలియక తగిలింది. అన్ని పెద్ద చేయకూడదు. ఇక్కడ ఇది వేరే ప్రపంచం, దీన్ని పట్టించుకోవద్దు. టైం అయింది. రై, ఇతను తీసుకెళ్ళి దింపిరండి. వద్దు, నేనే వెళ్తాను. నీకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. వెళ్ళు. ఏనా నువ్వు? వాడేదో పెద్ద మనిషిలో తీసుకొచ్చి కూర్చోబెట్టి బాగా చదువుకో, ఉద్యోగం ఇప్పిస్తాను కథలు చెప్తున్నావు. కూర్చోబెట్టి నాలుగు పీకులు పీకితే మళ్ళీ కన్నెత్తి కూడా చూసేవాడు కదా మన వైపు. రై, చిన్న పిల్లాడు రాబాడు. అదే నాకు కోపం వస్తుంది. చిన్న పిల్లాడు నన్ను లోపలించలా. వెళ్ళు. అనా ఈయన వర్షం బాగాలేదు, వయసు అయిపోయింది, ఏమనుకుంటే అదే చేస్తున్నాడు. ఏది సరిగ్గా చేయట్లా. ఆగండి. సచా, క్లాసులు బాగా జరుగుతున్నాయా? బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడే అమ్మాయిని చూశాను. ఎవరు కల్చారో తెలియదు అంటుంది. షీజ్ ఓకే నా. ఈ కేసుకి ఒకే ఒక సాక్షి నువ్వే. కేసు తొందరలోనే హీరింగ్కి వస్తుంది. ఎప్పుడు సార్? నెక్స్ట్ మంత్లోగా రావచ్చు. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నో సార్. ఏదో చెప్తాడనుకున్నా. లేదు సార్, లేదు. ఈ కేసు నీ వల్లే స్ట్రాంగ్గా ఉంది. వాడు ఇప్పుడు జామీన్ మీద బయటకు వచ్చాడు. నువ్వు దేనికి భయపడక. ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. సరే సార్. ఏం లేదుగా? లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే పోలీస్ కంటే పవర్ఫుల్ ఎవ్వరు లేరు. నిజం. ఏం రామరమ్మ? సార్. సరే సార్, నువ్వు వెళ్ళు. వస్తా. సార్, అబ్బాయి తప్పకుండా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడు సార్. ఏసీపీ ఈ విషయంలో స్ట్రాంగ్ గా ఉన్నాడు సార్. అంతిదెందుకయ్యా మీ ఏసీపీకి నా మీద? ఎప్పుడు చూసినా నా కేసే గెలుకుతున్నాడు. నానా వాడికేం భయపడవసరం లేదు. రై, వాడినే లేపేద్దాం. ఏంట్రా నువ్వు మరి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నువ్వు అనుకునేది ఈజీగా వాడి మీద మనం చేసుకోలేము. ఏ రై, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? నేనెక్కడ టెన్షన్ పడుతున్నాను? నువ్వే టెన్షన్ పడుతున్నావు. ఎవరు నేనా? వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. మీరిద్దరు ఇలా గొడవలు పెట్టుకుంటే ఎలా? ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? సార్, మళ్ళీ చెప్తున్నాను, నా వల్ల కాదయ్యా. అతను చెప్పిందే కరెక్ట్. చట్టానికన్నా సాక్షిని పట్టుకోవడం నయం. నువ్వేంటన్నా ఇతని మాటలు వింటున్నావు? మరి వేరే దారి లేదు కదా. చిన్న పిల్లాడన్నా వాడి మీద ఇలా చేసుకోవడం ఎలా? అప్పుడు ఇక కుట్టిని మర్చిపోవాల్సిందే. కుట్టికేం కాకూడదు. మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. పేరు చెప్పండి. అమ్మ లక్ష్మి, భారద్వాజ సగోత్రం. నాన్న నారాయణ, భారద్వాజ సగోత్రం. పేరు గోత్రం చెప్పండి. భార్య లక్ష్మి, రోహిణి నక్షత్రం,
భారద్వాజ సుగోత్రం. ఈ వేళ ఏమిటో తెలియదు. ఇదే పేరు నక్షత్రం గోత్రంతో తద్దినం పెట్టాలనుకుంటా. ఊరు నిడదవోలని చెప్పకండి. ఏ అబ్బే, ఇప్పుడే ఒక అబ్బాయి ఇదే పేరు నక్షత్రం గోత్రంతో వాళ్ళ అమ్మగారి తద్దినం పెట్టించి వెళ్ళాడు. అందుకే అడిగా. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో అఘోరఘోరేభ్యః నమస్తే అస్తు రుద్రరూపే. అవునయ్యా, అతని మీ ఊరే, పేరు సత్య. అతని గురించి పూర్తి వివరాలు కావాలి. లక్ష్మి, ఆ సంతోషమైన విషయం ఏంటో చెబుతూ. మీ బాస్తో మాట్లాడమన్నానుగా, మాట్లాడారా? మాట్లాడతాను, ముందు ఆ విషయం ఏంటో ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతానని చెప్పానుగా. మీరు ముందు మాట్లాడండి, అప్పుడు చెప్తాను. ఎలా చెప్పమంటావు చెప్పు. ఏ? ఎందుకంటే ఆయన నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన ఆయన, తండ్రితో సమానం. ఆయన దగ్గరికి సడన్ గా వెళ్ళి ఇక మీ దగ్గర పని చేయలేను, మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నానని చెప్పగలనా? ఏ, నేను వదిలేసి రాలేదా? ఇలా చూడండి, మీ బాస్ దగ్గరికి వెళ్ళి నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, తనకి ఇలాంటివన్నీ నచ్చో అని చేతివన్నీ వదిలేస్తానని చెప్పండి. ఏంటి? సరే, వెళ్ళి చెప్తా. ఆ విషయం ఏంటో చెప్పవే. రే రౌడీ, నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వు ముందెళ్ళి చెప్పిరా, అప్పుడు చెప్తాను. నిన్ను ఈ మొండి పట్టుదలే నీ దగ్గర నాకు నచ్చింది. సరే, నేను వెళ్ళొస్తా. లైఫ్ లో ముఖ్యమైనది ఏమనుకుంటున్నావు? అది మీ ఫ్యామిలీయే. నీ నిర్ణయం కరెక్ట్. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే 10,000. అది కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతానన్నావు చూడు, అది పర్వాలేదు, తర్వాత మాట్లాడదాం. లక్ష్మి, ఆడేరా గుద్దేరా, గుద్దేరా అండి.
చంపేశావు కదే, ఆ దౌర్భాగ్యుడితో లేచిపోయావు. ఇప్పుడు ఏమైంది? కడుపుతో తిరిగి వచ్చావు. నాన్న తనకి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు. నోరు ముయ్యరా, మనందరినీ కాదనుకునే కదా వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకే ఇక్కడే నిలబడ్డావు? ఏ నుయ్యో చూసుకొని దూకి చావు. లక్ష్మి, అక్క అక్క అమ్మా లక్ష్మి. ఎందుకు వచ్చావు? పోయింది, ఎప్పటికీ తిరిగి నా లోకాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? చంపేసావు కదరా చండాలుడా. వద్దే వద్దే నా బిడ్డతో తల బాదుకుని మరీ చెప్పాను. నీలాంటి ఒక అప్రాచ్యుని కట్టుకుని ఇలా అల్పాయుషతో పోవాలని తన నుదుట రాసుంటే ఇంకో మాట చంపే నా బిడ్డను చంపేశావు. దాని కడుపులో పెరుగుతున్న ఏ పాపము ఎరుగని పసిగుడ్డును చంపేశావు. ఇంకా నీకు తృప్తి లేకపోతే మా అందరినీ చంపేసి మా శవాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి క్షేమంగా ఉండు, నిక్షేమంగా ఉండు. చెప్పు, నేనే వీడి తండ్రిని చెప్పు. నాకు లక్ష్మికి పుట్టిన బిడ్డని చెప్పు. ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టావో చెప్పు. చెప్పు, నోరు విప్పి చెప్పు. ఇలా చూడు, నీ మొహం చూడలేక ఎలా తలదించుకుంటున్నాడో. ఏ గుండెలో గుచ్చుకుంటుంది కదూ. ఛీ, ఎందుకురా నీకు ఈ పూజలు పురస్కారాలు, కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకొని? ఇదే కనుక నేను చేస్తుంటే ఆ క్షణమే చచ్చుండేవాడిని. అదేంటి నా కొడుక్కి తండ్రి నారాయణ అని చెప్తున్నావు? ఏ ఆది నారాయణ అని పూర్తి పేరు చెప్తే పాపమా? తండ్రి పేరు నాకు అక్కర్లేదు, దానికి వేరే ఇంకెవడి పేరు అయినా చెప్పొచ్చుగా. చచ్చినా చెప్పడే. ఎందుకంటే నలుగురిలో పరుగు పోతే వీళ్ళకి నలుగురికి తెలిసేలా బతికినా నిజాయితీగా ఉన్నా పనికిరాడు, చెడ్డోడు, అన్నిటినీ మూసి పెట్టుకుని ఉండేవాడే మంచోడు. వీళ్ళ నమ్ముకం నువ్వు ఉన్నావనుకో, ఇలాగే నిలబడాలి ముద్దాయిలాగా. నిజాయితీగా బతకాలంటే ధైర్యం కావాలి. నాకుందా ధైర్యం. అందుకే వీళ్ళెవరు నాకు అక్కర్లేదు, కానీ వీళ్ళకి నేను కావాలి. ఏ వేలెత్తి చూపించచ్చు కదా, అదిగో వెళ్తున్నాడు కదవా పనికిరాని వాడని. అప్పుడు పైకి మంచోట్లా కుళ్ళంతా లోపల పెట్టుకుని బతికేయచ్చు కదా. నీకు మనసులా వచ్చిందయ్యా. నిన్ను ఆయుష్ గట్టిదేనయ్యా నీకు. నిన్ను ఆ రోజే వేసి పారెద్దును, కానీ తప్పు నాదని వదిలేశా. ఈ రోజు కూడా ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నువ్వు నా బిడ్డను పెంచావు. ఇది ఓ జన్మ. రా సత్య, వెళ్తు. సత్య, 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 లక్ష్మి పోలికి అంతా మారిపోయింది. అది కంగారుగా ఉందా? ఇలా చూడు, నేనే నీ తండ్రినని లక్ష్మి చెప్పాలి. తనలేదు, వీళ్ళకి చెప్పడానికి మనసు రాదు. కానీ విధి చూసావా మన ఇద్దరిని. సారీ, మధ్యలో ఏదేదో జరిగిపోయింది, అదేది మనసులో పెట్టుకోకు. ఇక నువ్వు నేనే, మధ్యలో ఇంకెవరు లేరు. అంతా మారిపోతుంది ఇప్పుడు. ఊరంతా తిరిగి చూసేలా చేస్తాను. నేను ఆదినారాయణ కొడుకునని మాత్రం చెప్పు. లేచి నిలబడతారు, భయంతో కాదు, మర్యాదతో. అంత మంచి చేశాను నేను. ఇలా చూడు, మనం కలిసి ఉండాలి. నాతో వచ్చాయి, ఇంటికి పోదాం. అర్థమైంది, అంతా మారిపోయింది, కొత్తగా ఉంది. నాకు అలాగే ఉంది, కానీ టైం పడుతుంది. నాకు తెలుసు, టైం పడుతుంది. తీసుకో, ఎంత టైం కావాలన్నా తీసుకో. నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. కొంచెం త్వరగా వచ్చి
ఏ వద్దురా ఊళ్ళేదని చెప్పానా వద్దంటే ఏంట్రా అది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. నా కళ్ళు చూడు. రాత్రి పడుకోలేదా? ఊరికే ఊరి మీద తిరిగితే ఇలాగే ఉంటుంది. లేదురా, సరిగ్గా చూడు. నా మొహం లేదన్న మార్పు కనిపిస్తుందా? కనిపిస్తుంది. వయసు అయిపోయింది, మీసం కూడా నేర్చిపోయింది. కొట్టాను. పోనా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. రైట్. ఆ అబ్బాయి లేడు? ఎవరో అదే నీ మీద కంప్లైంట్ ఇచ్చాడే. వాడా? వాడికి అది వాడికి ఫినిష్ చేసి ఉంటారు. ఏం డౌటా? వాడెవడో తెలుసా? ఎవడైతే నాకండి, ఎలా వదిలేశారు రా? నా బిడ్డరా, నా రక్తం, నా బ్లడ్. లక్ష్మి లేదు, లక్ష్మికి నాకు పుట్టినాడు. నాకు బాగా గుర్తుందన్నా. తను నాతో ఏదో చెప్పాలనుకుంది. తన మాట వినలేదన్న కోపంతో ఆ మాట చెప్పకుండా వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు అంటుండేవాడినే, లక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోయింది అని. నాకంటూ ఒకడిని వదిలేసి వెళ్ళిపోయిందన్న. నాకంటూ ఒకడున్నాడు, నా కొడుకు. వాడు ఇప్పుడు నాకెలా ఉందో తెలుసా? ఎందుకు ఇంకా బతుకున్నానో అర్థమవుతుంది నాకు ఇప్పుడు. 10 మందినైనా కొట్టేయగలను, 10 ఏళ్ళు తగ్గినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. ఏదో భారాన్ని తీసి పారేసినట్టుంది. వాణ్ణి చూసినప్పుడే అనుకున్నానన్నా, వాణ్ణి ఎక్కడో చూశాను అని. వాడి కళ్ళు చూసావన్నా, అచ్చం వాళ్ళ అమ్మ కళ్ళే, అందంగా అమాయకంగా. కానీ నన్ను ఎదిరించి నిలబడ్డాడు చూడన్నా, వాడే కొడుకు అంటే. సత్యనారాయణ సన్నాఫ్ ఆదినారాయణ అన్న మొహం కూడా వాళ్ళ అమ్మ పొలికే. అమ్మ ఏంటదా? వాడిని చూడు. ఎందుకురా మొహం మార్చుకున్నావు? పెంచుకున్న కొడుకు అనా? అరెచ్చి, ఎప్పుడు చూశాను నిన్నలా? ముందుగా నన్ను నాన్న అని పిలిచింది నువ్వేరా? నువ్వు నా పెద్ద కొడుకురా. ఇప్పుడు తమ్ముడు వచ్చాడు. నాకిద్దరు పిల్లలు, మన ముగ్గురం రా. కలిసి ఉందాం, ఆనందంగా ఉందాం. రేయ్, ఓల్డ్ పనులున్నారండి. కారా మా నాన్న సొంత కొడుక. నాన్న అన్నీ చెప్పాడు. నువ్వే ఆయన కన్న కొడుకు అంట. మొదట నాకు బాగా కోపం వచ్చింది, కానీ తర్వాత చెప్పాడు నేనే ఆయన పెద్ద కొడుకునంట, నీకు అన్న. అలా అని నువ్వేం అన్నా అని పిలవక్కర్లేదు, పుట్టి అని పిలిస్తే చాలు. భయపడొద్దు. ఏమంటే మరీ మర్యాద ఇచ్చి మాట్లాడితే మన మధ్య చనువు ఉండదంట. ఫ్రెండ్స్ చెప్పారు. బాగా భయపెట్టేశానా? అదేం మనసులో పెట్టుకోకు. ఏంటి, ఇక నుంచి మన ఇద్దరం అన్నదమ్ములో ఉంటాం. ఎలా ఉంది? ఏంటి ఎలా ఉంది? నా సామాన్లు ఏవి? అన్నీ మన ఇంటికి పంపించేసా. మన ఇల్లా? మీ ఇల్లు. ఇంటికే వెళ్తున్నాం, మన కార్లో వెళ్దాం. అవసరం లేదు, నేను బస్సులో వెళ్తాను. ఇల్లు తెలుసుగా? తెలుసు. మర్చిపోయాండోలే. ఏ సచ్చా, నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఇదే మన ఇల్లు. ఇదిగో వీళ్ళే కుట్టి ఫ్రెండ్స్, రాజు, రవి, సీను. ఈయనే గణపతన్న, నీకు తాత. ఇల్లు బాగుందా? నీ రూమ్ చూపిస్తాను, రా రా రా. కొంచెం ఏమైందిరా? ఇవన్నీ నీకు అవసరమారా? నీకు అప్పుడే వద్దని చెప్పలే? ఏమైంది? వీళ్ళకి చాలీ దయ్యాలేదురా. మేడ పట్టుకుని తోసుకొచ్చేసారు. నేను అప్పుడు స్నానం చేస్తున్నాను రా. చూడు ఇలా తీసుకొచ్చేస్తారు కసాయి వాళ్ళు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? సత్య, ముందు నా సామాన్లు రూమ్ లో పెట్టండి. ఇదే నీ ఇల్లు, ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడే ఉంటావు. నాకు ఇదంతా వద్దు. నేను అప్పుడే చెప్పా ఇది చిన్న రూము, వాడికి నచ్చదని. విన్నావా? నా రూమ్ తీసుకో, పెద్దది, దాగుడు ముద్రాడుకోవచ్చు. అయితే నా రూమ్ తీసుకో, చాలా విశాలంగా ఉంటుంది, బాల్కనీ కూడా ఉంటుంది. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. కారణాలు చెప్పడం కుదరదు. అదే మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. భయమా? అవును. ఏనా నాయుడు? ఇలాగేనా మాట్లాడింది లక్ష్మి నన్ను మొదటిసారి చూసినప్పుడు? భయంగా ఉంది. వెళ్ళు, కుటి సామాన్లు తీసుకెళ్ళు.
నానా చెప్పింది చెయ్యి వెళ్ళు. రేయ్ డ్రెస్ వేసుకురా. నేను ఇలాగే వచ్చేస్తాను రా. కృష్ణ సత్య, ఇంతవరకు నీతో ఏమైనా సారీ మీతో ఏమైనా తప్పుగా నడుచుకున్నానా? ఏ అలాంటిది ఏమైనా జరుగుంటే దయచేసి నన్ను క్షమించు. ఏమైంది ఇప్పుడు? నీకు ఇలాంటి అన్న అలాంటి నాన్న ఉన్నాడు నాకు నిజంగా తెలియదు. రేయ్ పిచ్చోళ్ళ మాట్లాడదురా. నాకు అన్న లేడు నాన్న లేడు. దయచేసి హెల్ప్ చేయి. దీని గురించి బయట ఎక్కడా చెప్పద్దు, ఎవరికీ తెలియకూడదు, సరేనా? ఏడవద్దురా. నువ్వు కూడా బెదిరిస్తున్నావు చూసావా? సారీ సారీ సారీ. రా వెళ్దాం రా. రేయ్ ఇంకా ఆపు. ఆపమన్నానా? అరే ఇందాప బ్యాలెన్స్ దుడ్డు ఎవరికి సార్? నీకుదా? నేను 50 రూపాయలు ఇచ్చాను. లేదప్పా, నువ్వు 500 నోటుదా ఇచ్చినావు. నా దగ్గర 500 నోటే లేదు సార్. లేదు తంబి, పొద్దు నుంచి నాకు వచ్చింది ఒకే ఒక 500 రూపాయ నోటు, అది నువ్విచ్చింది. నేనేమన్నా అబద్ధం చెప్తానా? సరే సరే పోయి పని చూసుకో. పో 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 పో. రే తంబి, 3వ నంబర్ టేబుల్కి పార్సల్ ఏమైంది? ఏం చేస్తున్నారా? శీఘ్రం కానియండప్పా. వెళ్ళండి తంబి. సారీ. పడుకో, ఇంకా టైం ఉంది, పడుకో. ఏంటివన్నీ? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, కుట్టి ఇవన్నీ నీకే. నాకు ఇవేమి వద్దు, ముందన్నీ తీసుకొని వెళ్ళిపోండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నువ్వు రానని చెప్పావుగా, అందుకే వచ్చావు. నువ్వు అక్కడే ఉండిపోతావేంట్రా? మీరు ఇక్కడికి రావడం ఎవరన్నా చూస్తే నాకే ప్రాబ్లం. ప్రాబ్లం ఎవరితారా? ప్రాబ్లం చెప్ప వేసేద్దాం. అయ్యో దేవుడా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నారు? వెళ్తారా వెళ్ళరా? తండ్రి ముందు వేలెత్తి చూపించకూడదు. సడన్ గా ఎక్కడి నుంచో దిగొచ్చి నేనే మీ నాన్న అంటే ఎలా? సడన్ గా ఎవరు నాన్న కాలేరా? నువ్వు మీ అమ్మ గడుపులో ఉన్నప్పుడే నేను నీ తండ్రిని. కోపం చూడు, అచ్చం వాళ్ళ అమ్మలాగే. వెళ్ళరానా? తొందరగా వచ్చేయి, వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనం తర్వాత మీట్ అవుదాం, ఒకే ఏజ్ గ్రూప్ కదా, చాలా మ్యాటర్లు మాట్లాడుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలరా. అయ్యో పో. పోతాంలేవే, సంపేద్దాం. సత్య, కృష్ణ, నువ్వెక్కడున్నావా? సంధ్య కాలు ఎలా ఉంది? పర్వాలా. నువ్వెక్కడికి వెళ్ళావు? 2 రోజుల నుంచి కనిపించలేదు. అది ఊరెళ్ళాను. ఊరికా? ఏమైంది? అది అది తాతయ్య గుంట్లో బాగాలేకపోతేను చూసి వచ్చాను. రే కృష్ణ, ఎక్కడికి పోయావు? బాత్రూమ్. 2 రోజులుగానా? నువ్వేం సడన్ గా అడిగితే నేను ఏం చెప్పాలి? వాడు ఏం చెప్పాడు? రే ఏం చెప్పారా? తాతయ్య ఇంటికి వెళ్ళొచ్చాం కదా. నేను కూడా తాత ఇంటికి వెళ్ళాను. నువ్వెందుకు వెళ్ళావు? నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ చేస్తే నాకు టెన్షన్ వచ్చేసి తెలుసా? బయటకు వస్తేనే గోల. నేను బాత్రూమ్కి పోతాను. బాత్రూమా? ఏమైంది? ఏం లేదు, డైజెషన్ ప్రాబ్లం అంట. సత్య, ఊరెళ్ళినప్పుడు చెప్పుండాల్సింది. ఎంత భయపడ్డాను. భయమా? ఏ? నువ్వు ఆ కేసుకి విట్నెస్ నని అది ఇది చెప్పావు. ఏమన్నా ప్రాబ్లం అయిందా? లేదులే. ఏ గ్రూప్ చదువుతున్నారు నువ్వు? చెప్పు. మా తమ్ముడు తెలుసా నీకు? నా తమ్ముడు తెలియకుండా కాలేజీలో ఏం చేస్తున్నావు నువ్వు? గుంజలు తీరా.
నీకైనా నా తమ్ముడు తెలుసంట్రా? చెప్పురా. సారీ. ఏంటి నువ్వు మెయిన్ గేట్ లో వస్తావు, నేను అక్కడే ఎదురు చూస్తుంటే నువ్వేంట్రా ఇంత కష్టపడి ఇటు నుంచి వస్తున్నావు? ఏంటి లోపల ఏమైనా గొడవ అయిందా? ఏయ్, ఎవడ్రా నా తమ్ముడితో గేమ్స్ ఆడుతుంది? ఆ? ఏయ్, ఎందుకు వచ్చావు? డోంట్ కమ్ టు కాలేజ్. కాలేజ్కి రావద్దు, అర్థమైందా? నేను నిన్ను చూడడానికి వస్తే నువ్వేంటి అలా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వే నాన్న నిన్ను తీసుకురమ్మన్నాడు. ఎవరు నాన్న? నేను రాను. ఎవరు నాన్న? ఏయ్, నిన్ను తీసుకెళ్ళిపోతే నాన్న అందెడతాడు. రారా రా. నాకు రావడం ఇష్టం లేదు, నేను రాను. సత్య, నైట్ నువ్వు ఫ్రీ ఉంటావా? ఎందుకు? ఏం లేదు, నేను నాన్న రూమ్కి వద్దాం అనుకుంటున్నాం. ఇంటికా? వద్దొద్దు, ఇంటికి రావద్దు, నేనే వస్తా. ఏంటా ఇది? అర్థం పర్థం లేకుండా ఇవన్నీ తీసుకొచ్చి నాకు చూపిస్తారు. తీసుకెళ్ళిపోండి, దీనివల్ల పని అవ్వదు. నానా సచ్చా, రా 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 రా. నా కొడుకు రా, కూర్చో. రే, ఆ బ్యాగ్ తీసుకురా. ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజ్. కాలేజ్ ఎందుకు పిలిచానో తెలుసా? నీకోసమని నేను మీ అమ్మ వెళ్ళి కొన్నాను, నువ్వు పుట్టక ముందు. ఇది మీ అమ్మ చీర. అరే రే, ఇలా చూడు. ఇదేంటో చెప్పు. మీ అమ్మ ఎంతో ఆశతో కొన్నది, ఇప్పుడు నీకు పట్టదు. మొలతాడు గోల్డ్ది. తర్వాత నువ్వు పెరిగితే ఎలా ఉంటావో తెలీదే. నువ్వు ఎదిగితే ఇలా ఉంటావేమో అనుకుని ఎదుగో వాడు మీ అన్న కుట్టి వాడిని దత్త తీసుకుని పెంచాను. మీ ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు కదా. అయితే వాడు కొంచెం మొరటోడు అంతే. ఏం తీసుకుంటావు? నేను వెళ్తున్నా. ఏ సచ్చా, మన ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి, ఎన్నో మాట్లాడుకోవాలి. ఏం లేదు, ఒక చిన్న రిక్వెస్ట్. ఏం కావాలి ఇప్పుడు? ఏ కుట్టి? ఏం లేదు, ఏం లేదు. కాలేజీలో ఫీజు కట్టడానికి వెళ్తే ఎలా కట్టేసావు కదా? వద్దు వద్దు వద్దు, మీరు కట్టద్దు. తాతయ్య డబ్బులు పంపుతున్నారు, అవి చాలు ప్లీజ్. ఇంకెప్పుడు కాలేజీకి రావద్దు. బ్యాక్ గేట్ లో కూడా వద్దు. బ్యాక్ గేటా? అరే సచ్చా సచ్చా, ఏంట్రా వీడు అసలు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? సత్య, అయ్యో, ఏంటి? ఏంట్రా అది? ఏమి లేదు. అది చూపిస్తావా లేదా? ఏమి లేదు, విషయం ఏంటో చెప్పు. సరే, అది చూడ్డానికే వచ్చాను, చూపించు. చూపించురా. చూపించమంటుంటే చూపించమన్నానుగా. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. చూపిస్తా, నవ్వకూడదు. ఇది మొలతాడే కదా. ఇది చిన్నపిల్లలు కట్టుకునేది, నీకెందుకు ఇది? అమ్మ నా కోసం కొన్నది. ఓ, సెంటిమెంటా? దీనికెందుకు సిగ్గుపడ్డా? చెప్పు. స్టైల్గా ఉంది కదా కృష్ణ. సంధ్య, ఏంటి? నీకు సత్య అంటే బాగా ఇష్టం కదా? చెప్పురా. ఏంటి? నీ కళ్ళల్లో ప్రేమ ఉంది, కరెక్టా?
పోరా ఇక్కడి నుంచి. ఉన్నమాట చెప్తే కోపడతావే. పో. బాయ్స్ కమ్ ఆన్. పోరే ఇడియట్. ఏ కృష్ణ, అలాంటిదేం లేదు. ప్రేమ అంటే ప్రేమ. మోహన్ చూడు, ప్రేమ కావాల్సి వచ్చిందా? కమాన్. ఉన్నానా? ఏయ్, ఏంట్రా చూసి మొహం పక్క తిప్పేసుకున్నావు? అవును, చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నా అమ్మా? ఎవరు సార్ మీరు? ఎవర్రా ఈ అమ్మాయి? నా వుడ్ బి ఎవరు? కాబోయే భార్య అండి. ఆ? హలో, మీరు ఎవరు సార్? చూడరా, ఒక అమ్మాయితో రాగానే నువ్వెవడని అడుగుతున్నాడు. బాలేవాడేరా నువ్వు. గుట్టకలు మింగుతున్నాడు చూడు. సరే, ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తకెళ్ళు. ఇక ముందు పెద్దోళ్ళు కనపడితే విష్ చేయడం నేర్చుకో. సారీ సారీ మా సారీ. ఇట్స్ ఓకే. మనల్ని చూడగానే వాడు ఎలా షాక్ అయ్యాడు చూసానా? వాడిని చిన్న పిల్లాడు అనుకున్నాను రా, బాగా ఎదిగాడు. ఆ? నిన్నైనా చిన్న పంచి చూశాను, వాడిని చూడలా. ఎదిగిపోయాడు రాస్కల్. అవును, ఆ అమ్మాయి ఎవరు? గర్ల్ ఫ్రెండా? తెలీదు, చూద్దాం. పడుకున్నాడు. వద్దు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకనా? వానానా? అయ్యో, పద పద. ఏంటి అంతేనా? చాలు. ఆకాశం వర్షించిందా, నేల ఈనిందా? ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి. ఆకాశం వర్షించిందా, నేల ఈనిందా? ఇది కూడా నచ్చలేదా? ఈ ప్రపంచంలో ఎంతకన్నా ఎవరు బాగా చేయలేరు బాబు. భరించలేకపోతున్నారు బాబు. అంతేలేరా, మంచి నటుని పైకి రానివ్వరా మీరు. ఏ నైట్ నిద్ర లేదా? సత్య, నువ్వు చదివాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడేం చేయబోతున్నావో తెలీదు, చదువు అయ్యాక సంగతే చూద్దాం. నేనేం చేద్దాం అనుకుంటున్నానో తెలుసా మరి? ఏంటి? పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. గుడ్. ఎవరిని చేసుకుంటానని అడగవా మరి? ఎవరిని? కన్ఫర్మ్ గా ఈ ఊరబ్బాయిని కాదు, మన ఊర్లో ఎవరినైనా పల్లెటూరు బయటను చూసుకోవాలి. ఓకే? మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రీగా ఉంటే చెప్పు, చేసుకుంటాను. పద వెళ్దాం. సత్య, ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పే. ఓకే? చెప్తా. సంధ్య, సంధ్య, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు, చెప్పు. నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు మాట్లాడదాం. వాయ్? నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడదాం. నువ్వు రావా? నేను వస్తా సంధ్య, నువ్వు వెళ్ళు. ఏయ్, రారా పోదాం. ఏయ్ సత్య, ఫుట్బాల్ మీద నిలబడకు, లోపలికి రా, లోపలికి రా. నిన్నే లోపలికి రావయ్యా.
ఓ డాబా గార్డెన్ బీచ్కి వెళ్తుంది. కాదు డాబా. ఏయ్ వచ్చావా? ఆగరా, అటు దిగ్గొడతారా బాబు. నువ్వెందుకు నా వెనకే వస్తున్నావు? నీ వల్ల నా పరుగు పోతుంది. నేనేం చేశాను? నువ్వెందుకు మా కాలేజీలో కొట్టావు? కాలేజా? ఓ ఆ రోజా? మీ కాలేజ్ కూరలు నేనేం కొట్టలేదే. నీ వెంట పడ్డారు కదా, వాళ్ళతో నువ్వు నా తమ్ముడు అని మాత్రమే చెప్పాను. వాళ్ళు వచ్చి నీకేం చెప్పారు నాకు తెలీదు. అబద్ధం చెప్పొద్దు. నమ్మవేంట్రా? నేను కొడితే కొట్టా అని చెప్తా, అబద్ధం చెప్తా నాకు నచ్చదు. అయ్యయ్యో, వెనకాల ఎన్ని బళ్ళు అయిపోయినాయి. ట్రాఫిక్ క్లియర్ అయితేనే అందరం ఇంటికి వెళ్ళగలం. ఈ బస్ మూవ్ అయితేనే ట్రాఫిక్ క్లియర్ అవుద్ది. నువ్వు నాకు కూడా వస్తేనే ఈ బస్ మూవ్ అవుద్ది. నేను రాను. అప్పుడు ముందున్న బండి కదలదు, ఈ బస్సు కదలదు. ప్లీజ్ ఆ బండి తీసేయి. నువ్వు రా. కండక్టర్ ఏమైందయ్యా? ఎవడో సాగుకి బండి అడ్డంగా పెట్టి ప్యానాలు తీస్తున్నాడు. కండక్టర్ ఈయన బండే. నీ బండి అది? ఓయ్ అడుగుతున్నాను కదా, నీ బండి అది? అందరూ గోల్ గోల్ చేస్తుంటే కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఓయ్ నీతోనే మాట్లాడేది. బండి అడ్డంగా పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? వెళ్ళి బండి తీ. నువ్వు డెఫినెట్గా నరకానికి వెళ్తావు. ఎప్పుడు? చచ్చిపోయాక? అప్పుడు చూసుకుందాంలే. అవునరా, నువ్వెప్పుడు నవ్వువా? చూశాను, నువ్వు నవ్వడం నేను చూశాను. ఆ అమ్మాయి పక్కన ఉంటే నువ్వు నవ్వుతావు. ఆ అమ్మాయిని తీసుకొస్తే సరి. అవునరా, ఎవరురా పిట్ట? పిట్టా గిట్టా అనొద్దు. ఓ ఎవరా పిల్ల? నీళ్ళెవరా? నీకు అవసరం లేని విషయం. సరే, పని అయిందా? ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంకా కొన్ని రోజులే నాన్న, సత్యం అంతా ఉంటాడు. నన్ను నమ్మలేదు కదా? ఇవాళ ఏం జరిగిందో తెలుసా నీకు? ఇలా రారా. ఈ పక్క నేను కొట్టి అనా, ఇది విన్నా, వెనకాల మల్లిగాడి మనుషులు నేను చూడలా, ఆదమర్చుంటే వేసేవాళ్ళు పట్టుకొని ఒకే ఒక నెట్టుడు, ఒకే తప్పు తోసేసింది ఎవరు? మన సత్యానన్నా. వాడికి మనం నచ్చావునన్నా, లేకపోతే వాడు నన్ను ఎందుకు కాపాడతాడా చెప్పు? చెప్పానా? ఆ తర్వాత పెట్టాను చూడు కచ్చేరి. అందరినీ కొట్టేసావా? అందరికి దేత్తడి. ఒక్కడిని కూడా వదలా.
దుమ్ము లేచి బుద్ధుందా బుర్ర లేని పని చేసి వచ్చి కథలు చెప్తున్నావా వాడిని ఎందుకు వెంట తీసుకెళ్ళాం? వాడు మనల్ని మనుషులా చూస్తున్నాడా, ఏదో పెద్ద భూతాలు చూసినట్టు చూస్తున్నాడు. మనం ఏదో చేసాం, ధైర్యంగా ఉంటున్నాం. చిన్న పిల్లాడరా, వాడికి అర్థం కాదు. దున్నపోతులా పెరిగావు, బుద్ధుందా నీకు? ఇక మీదట వాడికి రాని రాడు. తృప్తిగా ఉందా? నేనేం తప్పు చేశాను? నేను కావాలని నెల్లి గొడవ పెట్టుకున్నా? మాట్లాడుకో. నిజంగానే కోపం వస్తుంది నాకు. నన్ను చూస్తున్నావు కదా, ఎంత ఎంత జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ఆచితూచి మరీ వేస్తున్నాను. పెద్ద పుడింగిలా నీకెందుకు అంత కోపమా? నేను తీసుకెళ్ళమన్నానా? నేను తీసుకెళ్ళమన్నానా? ఇక్కడ చూడు, అక్కడి నుంచి వస్తావు. నేను తీసుకెళ్ళమన్నానా? నేను తీసుకెళ్ళమన్నానా? అది నువ్వు ఊరుకోనా? ఎప్పుడు చూస్తావు వాడిని సపోర్ట్ చేస్తావు? పెద్ద మాట్లాడుతున్నాడు. ఎరా, ఎందుకురా మనసుకు ఎక్కించుకోవు? ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇలా చూడు, నేను ఒక తప్పు చేసి పోగొట్టుకుంది చాలు. ఇంకా పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. నాకు వాడు కావాలి. మనకు వాడు కావాలరా, అర్థం చేసుకో. ఛా. నేనేం చేశాను ఆయన గొంతు దించుకొని అరుస్తున్నాడు? ఊరికే టెన్షన్ పడుతుంది మామా. నీ మూడు మారడానికి ఒక సూపర్ పాట ఒకటి ఎత్తాను చూడు. రే సిటీ అడిగి ఫోన్ కొట్టానంటనే ఆయనకే చెప్పేశాడు నాకు తమ్ముడు ఉన్నాడు వస్తాడని. ఆడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఆఖరితోనే కదా వెళ్ళాను. ఆగండి, ఆయన ఆడే చూసుకుంటారు. అంతే బాబాయ్, వదిలే. ఏంటంతే వదిలే? అలా కుదరదు. నేనేమన్నా వాళ్ళని వెతుకొని వెళ్ళి కొట్టానా? చచ్చా లేదు మామా. ఎవడ బ్యాడ్ లక్ ఏంటో. తమ్ముడు ఉన్నప్పుడు వచ్చారా, వదిలేసానా? వెళ్ళి పేకలా మరి వదిలిపెడతావా? పాపం తమ్ముడు భయపడ్డాడు రా. వాడికి మనం ఏదన్నా చెయ్యాలరా, ఏదో చేసి కాంప్రమైజ్ అవ్వాలి. కరెక్ట్ బాబాయ్. ఏం చేయాలో చెప్పు. తెల్లన్నా వాడికి నచ్చింది ఏమైనా ఉంటే చేయొచ్చు. వాడికి ఏం నచ్చిందో తెలియదు కదా. ఆ పిల్ల అడ్రస్ ఏంటి? మీరెవరు? కుట్టి. కుట్టి అంటే? కుట్టి. ఓకే. మీ పేరు? సుబ్రహ్మణ్యం. కూర్చోండి సుబ్రహ్మణ్యం. పర్వాలేదు. అరే కూర్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎందుకోసం వచ్చారు? నాకు సుత్తి మాట్లాడటం రాదు, నేరుగా విషయానికి వస్తాను. ఇదంతా పెద్దోళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం. నీకు ఒక కూతురు ఉంది కదా? అవును. ఒక కూతురేగా? అవును. రేపో మాపో అమ్మాయికి ఎలాగో పెళ్లి చేయాలి. అందుకోసం బాంబేలో చూస్తావు, ఢిల్లీలో చూస్తావు, పెళ్లి కొడుకుని అమెరికాలో కూడా చూడొచ్చు. చూస్తావా లేదా? చూసావనుకో అంతే. నీకు కుట్టి గురించి తెలీదు. రండమ్మా కూర్చోండి. అరే కూర్చోండి అమ్మా. కూర్చో. ఇదంతా పెద్దోళ్ళు చూసుకొని మాట్లాడుకోవాల్సిన విషయాలు. సుబ్రహ్మణ్యం ఎక్కడ ఆపాం? కుట్టి గురించి తెలియదని. కుట్టి గురించి తెలియదు. అప్పుడు ఎప్పుడైనా నీ కూతురు పెళ్లి చేసి పంపిస్తావు కదా, అదేదో నా తమ్ముడికి చేయి. తమ్ముడా? నా తమ్ముడు. ఏంటి సరేనా? ఏంటండి? అర్థమైంది అర్థమైంది. దానికి ఎందుకు అంత కంగారు? పిల్ల చదువు పూర్తి కావాలి అంతేగా. చదువుకోండి బాగా చదువుకోండి. ఇది వచ్చి జస్ట్ అడ్వాన్స్ బుకింగే. అయ్యో, ఆ తర్వాత పెద్దవాళ్ళు మన అందరం కూర్చొని ఫిక్స్ చేసుకుందాం. నాన్న ఏమిటి నాన్న ఇది? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. ఏం లేదు, లోపలికి. ఏంటి ఏం లేదు సుబ్రహ్మణ్యం, ప్లీజ్. నేనేమన్నా కథ చెప్తున్నానా? ఇదంతా నీ గురించేనమ్మా. నువ్వు లవ్ చేస్తున్న విషయం ఇంట్లో చెప్పలేదనుకుంటా. ఏమిటి? హలో, ఎవరు నువ్వు? లవ్ ఏంటి? అబ్బా ఇదేం పార్సురా, నా తమ్ముడు చుట్టూ తిరిగా లవ్ ఏంటని అడుగుతుంది. ఏంటమ్మా ఇదంతా? ఎవరు నీ తమ్ముడు? సత్య. సత్య. చూసావా సుబ్రహ్మణ్యం? ఏమంటున్నాడండి? నేను అబద్ధం చెప్పను. ఏయ్ ముందు ఇక్కడ నుంచి బయటకెళ్ళు. ఏంటయ్యా నీ కూతురు రెచ్చిపోయి మాట్లాడుతుంది? ఏంటి మా నాన్నతో మర్యాద లేకుండా మాటలు? అయ్యయ్యో సుబ్రహ్మణ్యం, మా నాన్నకి ఇలాంటివన్నీ నచ్చవు. మా నాన్న ఎవరో తెలుసా? తెలియదు. ఆదినారాయణ. ఇంటికి కాబోయే కోళ్ళు ఇంత ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు. ముందు బయట సారీ సార్. సుబ్రహ్మణ్యం నన్ను చూసావుగా, ఇంత ఓపిగ్గా మర్యాదగా ఎవరితో మాట్లాడింది లేదు. అయినా నీతో మర్యాదగా మాట్లాడేగా. తెలుసుకుంటే మంచిది. చెప్పు. ముందు వెళ్ళు. నువ్వు మాట్లాడు. పెళ్ళేలాగా మారమను. ఏంటి? లేదంటే మేమే మారుస్తాం.
ఏంటి మిస్టర్ త్యాగరాజ్, మీరు ఛార్జ్ తీసుకున్నాక అన్ని కంట్రోల్లో ఉంటాయనుకున్నాను. మ్మ్హ్మ్. పైనుంచి ప్రెషర్ చాలా ఎక్కువ అవుతోంది. ఏమంటారు? నలుగురు బాగా సీరియస్గా ఉన్నారు. ఇంతకు ముందు కేసులో కూడా మీకు ఐ విట్నెస్ ఉంది. అప్పుడెందుకు ఏం చేయలేకపోయారు? ఎస్ మేడం, మేమేం చేయలేకపోయాం. ఇంతకు ముందోసారి కూడా కుట్టిని పట్టుకుని లోపలేసాం. ఇన్వెస్టిగేషన్కి కొంచెం టైం పడుతుంది. అరెస్ట్ చేసి చేయగానే వాళ్ళు విడిపించకపోతున్నారు. నేను వాడిని లోపలేయడం, వాళ్ళు విడిపించకపోవడం, నేను మళ్ళీ లోపలేయడం, వాళ్ళు మళ్ళీ విడిపించకపోవడం, ఇలా చెలగాటం ఆడుతున్నారు. అది మాత్రమే కాదు, నా విట్నెస్ కొంచెం వీక్గా ఉన్నాడు. అతని మీద నాకు నమ్మకం లేదు. నో, కారణాలు చెప్పడం కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చెప్తాను. ఓకే, మీరన్నట్టే ఫాలో అవుదాం. అఫీషియల్ సపోర్ట్ నేను ఇస్తాను. నాగా, ఆది మీద కనీసించు. ఓకే సార్. హలో అంకుల్, సంధ్య ఉందా? ఒక్క నిమిషం. అంకుల్, నీతో కొంచెం మాట్లాడాలి బాబు. చెప్పండి అంకుల్. అది ఏమండి? హలో ఆంటీ. షాపుకి వెళ్ళొస్తాను నేను. మీరు కూడా అర్జెంటుగా బయటకు వెళ్ళాలన్నారుగా, త్వరగా వెళ్ళండి. అంకుల్, సత్య, మా అమ్మాయిని మగాళ్ళ పెంచితే మాత్రం అది అమ్మాయినయ్యా. నాకున్నది ఒకే ఒక్క అమ్మాయి. దాని భవిష్యత్తే నాకు ముఖ్యం. మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. మీ అన్నయ్య మా ఇంటికి వచ్చాడు, ఏదేదో మాట్లాడి వెళ్ళాడు. ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అయ్యో, మీరు అనుకున్నట్టు ఏం లేదు. వద్దయ్యా, మమ్మల్ని వదిలే. మీరు వేరు, మేం వేరు. అంకుల్, వద్దు బాబు. మీ అన్నయ్యతో మా అమ్మాయి తప్పుగా మాట్లాడుంటే క్షమించమని చెప్పు. అది చిన్నపిల్ల. నువ్వు ఇక మా ఇంటికి రావద్దని నీ మొహం చూసి నేను చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ అంకుల్. బాయ్ బాయ్ కృష్ణ. సంధ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నా మీద నువ్వు కోపంగా ఎందుకున్నావు? అలాంటిదేం లేదు. సంధ్య, నీతో మాట్లాడాలి. మాట్లాడాలి కదా, మాట్లాడదాం. నీ పేరేంటి? ఎందుకు అలా అడుగుతున్నావు? సరే, మీ ఫాదర్ పేరేంటి? ఆదినారాయణ్. వారు బతికే ఉన్నారా? ఇంతకు ముందు చనిపోయారుగా? లేదు సంధ్య, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనే నీతో చెప్తాను. వద్దు, చెప్పాలనుకున్నావు కానీ చెప్పలేదు. నువ్వే దాచుకో. అది కాదు, నేను చెప్దామని ట్రై చేశాను. నువ్వు ఇలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు సంధ్య. అవును, నేను అనుకున్నట్టు నువ్వు లేవు. థ్యాంక్ గాడ్. ఇంకా నయం, ముందే తెలిసింది. ఓకే, ఇక హాయ్ అంటే హాయ్, కనిపిస్తే మాట్లాడతాను అంతే. సంధ్య, వస్తాను. సత్య రారా. సంధ్య ఇంటికి ఎందుకు వెళ్ళి గొడవ చేసావు? నీకోసం వెళ్ళరా? నేను అడిగానా? నీ మంచి కోసం వెళ్ళరా. నువ్వెవరా చేయడానికి? నీ అన్నరా. అన్న? ఎవరికి రా అన్న? నా తోడ పుట్టావు నువ్వు? అనాథరా నువ్వు? రండి సార్, మీరు రండి. ఏమైందిరా నీకు? ఎందుకురా వాడితో అలా మాట్లాడుతున్నావు? అవును, వీడితో కాదు, నీతో మాట్లాడాలి. అన్నిటికీ కారణం నువ్వే. ఏదో కోపంలో ఉన్నట్టున్నావు. రా కూర్చొని మాట్లాడు. కూర్చొని మాట్లాడడానికి నేను రాలేదు. ఏంట్రా నువ్వు కూడా వీడిలాగా ఎగురుతున్నావు? ఇదిగో చూడు, వీడేం చేసినా నీ మంచి కోసమే చేస్తాడు. నాకేం మంచి చేయొద్దు, మీరు నాకు అక్కర్లేదు. కానీ నువ్వు మాకు కావాలరా. నేను కావాలా? అప్పుడు నన్ను కోసి రక్తం తాగండి, మాంసం పీక్కు తినండి. అలాంటి వాళ్ళేగా మీరు. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందంటావా? ఏరా, నేను ఎప్పుడైనా అలా చేశానని నువ్వు విన్నావా? ఎందుకు చేసిండో? నేను నీ కొడుకు నన్ను తెలియకపోయి ఉంటే ఎప్పుడో చంపేసేవాడివి. తెలిసిన తర్వాత నా కొడుకు నేనే తండ్రినని ప్రాణాలు తీస్తున్నావు. నువ్వు నా తండ్రి అయ్యే అవకాశమే లేదు. అది నువ్వు నిర్ణయించకూడదు. లేకపోతే నువ్వు డిసైడ్ చేస్తావా? ముందు చెప్పు, నువ్వే నా తండ్రి అనడానికి ఏంటి ఆధారం? సరే, నేను నీకు అసలు పుట్టలేనని అనుకో. ఇంకొక మాట మాట్లాడమంటే ఏంటన్నా ఇది?
వాడేదో కోపంలో మాట్లాడాడు, దానికి నువ్వు కొట్టాలా? ఎందుకు కొట్టావు నాన్న? చిన్న పిల్లాడు నాన్న వాడు. రా పోయి మాట్లాడదాం, రా. సత్య ఆగు, ఆగమండగా ఆగు. నానా రా, రా. ఇదిగో చూడు, వీడు చేసిన తప్పే. నేను నిన్ను కొట్టుండకూడదు. కొట్టు. నువ్వు కూడా అలా మాట్లాడకూడదు కదా. మేమేం చేసినా అది నీ మంచి కోసమేరా, కానీ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మీరు నాకు మంచి చెడి ఏది చేయక్కర్లేదు. ఇదే విరక్తితో చూస్తే అంతా తప్పుగానే కనిపిస్తుంది. ఒకటి తెలుసుకో, నా జీవితంలో నా మనస్సాక్షికి తప్పనిపించింది నేను ఎప్పుడు చేయలేదు. నువ్వు చిన్న పిల్లాడు, నీకు అర్థం కావట్లేదు. నీకెలా చెప్ప? నువ్వు నా జీవితంలోకి వచ్చేంత వరకు అది వేరే, కానీ ఇప్పుడు నువ్వు లేక ఏమీ లేదు. అర్థం చేసుకో. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఇష్టం లేదు, వదిలేండి. లక్ష్మి నాకు మధ్య చేసింది, నిన్ను నాకిచ్చింది తానే. నువ్వు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వెళ్ళాలి ఇక్కడి నుంచి. వెళ్ళిపో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు. సత్య ఇలా రా. ఏమంటున్నారు వాళ్ళు? ఏం లేదు సార్, మీరు చెప్పండి. బెదిరిస్తున్నారా? లేదు సార్. ఏసీపీ సార్, సొంత విషయం ఏం లేదు, ప్లీజ్. ఏయ్, రోడ్డు మీదకి వచ్చాక ఏది సొంత విషయం కాదు. ఏంటి బుగ్గ వాచింది? కొట్టారా? లేదు సార్. కొట్టారా లేదో చెప్పు. కొట్టారా? లేదు సార్, ఏం జరగలేదు. నేనుండగా నీకేం కాదు, చెప్పు. నాతో కొట్టారా? కాదు సార్, నిజంగా ఏం జరగలేదు. ఎందుకు భయపడతావు? చెప్పు. లేదు ఏసీపీ సార్ వద్దు, నేను నీతో మాట్లాడలేదు. కొట్టారని చెప్పరా? సార్. చెప్పరా? ఏసీపీ సార్ కొట్టకండి. నీ పని చూసుకోపోరా. చెప్పరా? కొట్టలేదు అన్నాడుగా. కొట్టారని చెప్పరా? లేదు, కొట్టలేదు. చెప్పరా? చెప్పు. తమ్ముడు కొట్టావు. నువ్వు వెళ్ళు. ఏయ్, ఉండ్రా. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం అనుకున్నారు? అబ్బా కొడుకులు కలిసి ఏమన్నా చేయొచ్చు అనుకున్నారా? కుట్టి ముందు కలిసి వెళ్ళిపోదాం. పద కుట్టి. ఏ సచ్చా రా, సచ్చా రా, రా రా పోదా.
సత్య, నేను చాలా అపార్థం చేసుకున్నాను. నీకు నా గురించి తెలుసు కదా, నువ్వైనా నాకు అర్థమయ్యేలా చెప్పుండొచ్చుగా. వాళ్ళంటే నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళు చావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. వినిపించింది, చాలా బాగా వినిపించింది. నాన్న నీ పిలుపు నాకు వినిపించింది. నీకు వినిపించిందిరా? వినిపించింది. నాకేమనిపించిందో తెలుసా? చుట్టూ ఉన్న లోకం శూన్యంగా కనిపించింది. నాన్న అన్న పిలుపు మాత్రం నిండిపోయింది. లక్ష్మీదంతా చూస్తూనే ఉంటుంది. ఇది నీకు కనిపిస్తోందా? నాకు కనిపిస్తోంది. తన కళ్ళలో చూసిన ఆ వెలుగుని నీ కళ్ళలోనూ చూస్తున్నానరా. కానీ ఒకటి, లక్ష్మి నాలో ఉన్న మనిషిని చూసింది. నువ్వే ఇంకా చూడలేదు. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నేను ఎదురు చూస్తున్నాను కానీ చచ్చిపోను. నీకోసం ఎదురు చూస్తుంటాను. నీకోసం మాత్రమే ఎదురు చూస్తాను. ఆదినారాయణ కేసు ముగిసిందని పేపర్స్ లో న్యూస్ బ్రహ్మాండంగా వస్తోంది. నేను చదివాను. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం, మైండ్ ఇట్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇంకా మన చేతికి అందలేదు. దానికన్నా వెరీ ఇంపార్టెంట్ విషయం, డెడ్ బాడీ గురించి మనకి ఏ సమాచారం అందలేదు. భయపడుతున్నా నాన్న.